ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని ఇవాళ ఇంకా కొన్ని చివర్న మిగిలిపోయినాయి. మనము నామాలకైతే చాలా మొత్తమే అర్థాలు తెలిసినంత వరకు మన బుద్ధికి తోచినంత వరకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాము. ఆతపీ మండలీ మృత్యు పింగళ సర్వతాపన కవి విశ్వ మహాతేజ రక్త సర్వభవ ఉద్భవ అని తెలుసుకున్నాము. తర్వాత నక్షత్ర గ్రహ తారాణం అధిప విశ్వభావన తేజసామపి తేజస్వి ద్వాదశాత్మన్ నమోస్తుతే అని అక్కడి నుంచి కొంచెం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. మనము ఆయన మన ఆదిత్యుడు నక్షత్ర గ్రహ తారాణం, నక్షత్రాలకి గ్రహాలకి తారలకి అన్నిటికీ అధిపతి అయిన వాడు. గ్రహాలంటే మనకు తెలుసు కదా, ప్లానెట్స్ సొంతంగా వెలగలేనివి. తారలంటే సొంతంగా వెలిగే అవకాశం ఉన్నవి, సూర్యుడు వంటివి. నక్షత్ర సమూహాలు, ప్లానెటరీ సిస్టమ్స్, వాటన్నిటికీ అధిపతి అయిన వాడు. విశ్వభావన, వాటిలో తను ఉంటూ వాటిని నడిపించేవాడు. మొత్తం ఆయన వల్ల వచ్చే రకరకాల తేజస్సుల వల్ల, శక్తుల వల్ల ప్రపంచం, బ్రహ్మాండం నడుస్తున్నది రకరకాలుగా అని చెప్పుకుంటున్నాం కదా. ఇది 3 రకాలుగా ఉన్న ఆదిత్యుడి గురించి చెప్పుకుంటున్నాం. మళ్ళీ మనము తలెత్తి చూస్తే మనకు కనిపించే మన జ్యోతిర్మండలంలో మనకున్న మన ఆదిత్యుడిని చూస్తున్నాము. తర్వాత వీటన్నిటికన్నా పైన ఉన్న మొత్తానికి ఎనర్జీని, శక్తి, తర్వాత వెలుగుని, వేడిని ఇస్తున్న ఆ పరబ్రహ్మ పదార్థం గురించి కూడా చెప్పుకుంటున్నాము. మళ్ళీ కింద నాలో ఉండి ఆదిత్యుడిగా నన్ను నడిపిస్తున్న స్వామి గురించి కూడా చెప్పుకుంటున్నాము. కాబట్టి అటువంటి నక్షత్ర గ్రహ తారాణం అధిప, ఆయన విశ్వభావన, ఆయన తేజసామపి తేజస్వి. తేజస్సు అంటే వెలుగులకి, వెలుగులు ఇచ్చే వాట్లల్లో అన్నిట్లోకి ఆయన అన్నిటికైనా తేజోమూర్తి. కాబట్టి తేజస్సు ఎన్ని మనకు కనిపించే మన సూర్యుడి గురించే చెప్పుకున్నా కూడా ఆయన వల్లే తేజస్సు వస్తుంది, కిరణాలతో వెలుగుతూ ఉన్నాడు అనుకునే చంద్రుడు కూడా సూర్యుడి కిరణాల వల్లే వెలుగుతున్నాడు. అట్లానే అగ్ని కూడా సూర్యుడి వల్లే, నాలో ఉన్న తేజస్సు కూడా సూర్యుడి వల్లే. కాబట్టి తేజసామపి తేజస్వి ద్వాదశాత్మన్, 12 ఆదిత్యులుగా కూడా ఉన్న స్వామి గురించి మనం చెప్పుకున్నాము. ఇక్కడ పేర్లు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా కొద్దిగా తేడాలతో ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఒక్కొక్క ఆదిత్యుడికి రకరకాల పేర్లు ఉంటాయి. ప్రతి ఆదిత్యుడికి మళ్ళీ వేరే రకాల పేర్లు కూడా ఉంటాయి. మనము ఒక లిస్ట్ రాసుకున్నాం అంతవరకే. ఇక్కడ ఈ లిస్ట్ లో లేని పేరు ఇంకోటి వేరే చోట నాకు కనిపించిందని మనం టెన్షన్ పడక్కర్లేదు. ఎందుకంటే కొద్ది తేడాలతోటి పేర్లు ఒక్కొక్కళ్ళకి వేరే వేరేవి కూడా ఉంటాయి. ఇక్కడ మనం ధాతా దగ్గర నుంచి ఇవన్నీ చూసుకున్నాము. ఏ నెలలో ఆ ఆదిత్యుడు వస్తాడు, వచ్చినప్పుడు ఏమి చేస్తాడు, ఏ రంగులో ఉంటాడు, ఏమి అని చూసుకున్నాము. తర్వాత ఒక్కొక్క ఆదిత్యుడికి ఒక్కొక్క నెలలో కొన్ని వేల కిరణాలు పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడ చూసుకున్న ఆ ద్వాదశ ఆదిత్యులకి సహస్ర కిరణాలతోటి ఉన్నాడు అంటే ఎన్ని సహస్రాలు, ఎన్ని వేల కిరణాలు. ఈయన ధాత 8,000 కిరణాలతోటి వస్తాడు, లేకపోతే పూషుడు 6,000 కిరణాలు, భగుడికి 11,000 కిరణాలు. ఎందుకు ఈ తేడా అంటే ఆ కిరణాల్లో కూడా అన్ని కిరణాలు ఒకలాగా పని చేయవు. కొన్ని కిరణాలు ఒక్కో రకంగా ఉంటాయి అని మనం చెప్పుకున్నాం కదా. కొన్ని అగ్ని కిరణాలు, కొన్ని సూర్య కిరణాలు, కొన్ని చంద్ర కిరణాలుగా ఉంటాయి. కొన్ని భూమికి డైరెక్ట్ గా వచ్చి అక్కడి నుంచి మనలోకి వస్తాయి, కొన్ని నేరుగా మనలోకి వస్తాయి, కొన్ని చంద్రుడి నుంచి మనలోకి వస్తాయి. మనంటే మొత్తం ప్రపంచం అంతా ఆ రకంగా ఉంటాయి. కాబట్టి అవన్నీ చెప్పుకున్నాం కదా. పైగా ఎన్ని కిరణాలు మనలో ఈ ఏమంటారు, కుండలిని నుంచి, మూలాధారం నుంచి ఎన్ని కిరణాలు మనలోకి ప్రవేశిస్తాయి, ఆ రకమైన లెక్క కూడా మనం చెప్పుకున్నాం. ఈ 360కి ఎందుకు అంత ముఖ్యమైన లెక్క ఉన్నది అని కూడా కొంతవరకు చెప్పుకున్నాము. ఈ తర్వాత ఇవే కిరణాలు, కొన్ని కిరణాలు సూర్యుడిలో నుంచి వచ్చే కిరణాల వల్ల మనకి భూమి మీద ఉన్న మనందరికీ భోజనం వస్తుందని చెప్పుకున్నాం కదా. పొద్దున పూట ఆయన పత్రహరితంగా, క్లోరోఫిల్ గా ఉండి ఆ రకరకాలుగా ఫుడ్ మనకి ఇస్తూ ఉంటాడు. రాత్రిపూట చంద్రకిరణాలుగా
ఓషధులను ఇస్తుంటాడు. అదే రకంగా నీళ్ళన్నిటిని సముద్రాల్లో, నదుల్లో అన్ని చోట్ల ఉన్న నీళ్ళని ప్రచోదనం చేస్తాడు. కాబట్టి అవన్నీ మనకు ఓషధులుగా కూడా ఉంటాయి. మనకొక్కళ్ళకే కాకుండా అవే కిరణాలతోటి ఆయన పితృదేవతలకి స్వధ ఇస్తూ ఉంటాడు, దేవతలకి అమృతం ఇస్తూ ఉంటాడు. వీటిలో కూడా 4-5 రకాలు ఉన్నాయి, కనీసం 4 రకాలు ఉన్నాయి. అది కూడా మనం ఎప్పుడైనా ఒకసారి ఆ లిస్ట్ కూడా రాసుకొని, నేను ఇప్పుడు రాయలేదు కాబట్టి చూపించట్లేదు, కానీ అవి కూడా ఉన్నాయి. ఆ రకంగా దేవతలకి కూడా అమృతాన్ని పంచుతూ, పితృదేవతలకి స్వధని ఇస్తూ, మనకు ఓషధులని, భోజనాన్ని ఇస్తూ తుష్టి పుష్టి కలిగిస్తున్నవాడు అని మనం చెప్పుకున్నాం కదా. తర్వాత ఇవే కిరణాల్లో నుంచి, మనం అగ్ని కిరణాల్లో నుంచి, సూర్యకిరణాల్లో నుంచి మనము ఒకవేళ ఈ శరీరం వదిలిపెట్టి పై లోకాలకు వెళ్ళవలసి వస్తే ఆ కిరణాల్లో నుంచే వెళ్తామని కూడా చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆయన ఎన్నో పనులు చేస్తుంటాడు ఈ 12 రూపాల్లో ఉండి. కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకంగా ఉంటాడు. అన్ని సూర్యులు ఒక్కలాగా ఉండరు, ఒక్క పని చెయ్యరు. కొన్ని వర్షాలు ఎక్కువ కురిపిస్తాయి, కొన్ని ఎండలు ఎక్కువ కురిపిస్తాయి, కొన్ని మంచు ఎక్కువ కురిపిస్తాయి. ఆ రకంగా ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది. ఆ విషయాలను మనం చెప్పుకోగలిగినంత చెప్పుకున్నాము. అటువంటి ద్వాదశాదిష్టిలకి నమస్కారం చేసుకుంటున్నాము. ద్వాదశాత్మన్ నమోస్తుతే అని చెప్పుకొని, నక్షత్ర గ్రహ తారాణామధిప విశ్వభావన తేజసామపి తేజస్వి ద్వాదశాత్మన్ నమోస్తుతే అని చెప్పుకొని, మనం తర్వాత నామాలు ఇక్కడి నుంచి నమస్కారాలు మొదలవుతున్నాయి. దీన్ని నమస్కారం అనొచ్చు, నమ్మకం అని కూడా అనొచ్చు. ఇట్లానే మనము లలితా సహస్రనామం చదువుకున్నప్పుడు నిరాలంబ, నిరాకార, నిరామయ అని ఆ నామాలు స్టార్ట్ అయినప్పుడు అవి నిశ్శబ్ద నామాలు అనుకుంటాం కదా. నిశ్శబ్ద నామం అనగానే శబ్దం లేకుండా ఉండేవని కాదు, నీ అని తోటి స్టార్ట్ అయ్యేవి. అట్లా ఇక్కడ నమస్కారంతో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి నమ్మకాలు అనుకోవచ్చు. ఈ నమస్కారాలు, నమ్మకాలు చూసుకుంటూ కొద్దిగా ముందుకు వెళ్దాము. ఇక్కడి నుంచి ఒక 5 శ్లోకాలు నమస్కారాలు, నమ్మకాలు. నమ పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః. నమః నేను నమస్కారం చేసుకుంటున్నాను. ఎవరికి అంటే పూర్వాయ గిరయే, పూర్వం సైడ్ అంటే తూర్పు వైపు ఉన్న గిరి దగ్గర, అంటే తూర్పు కొండ మీద ఉదయిస్తున్న స్వామికి నమస్కారము. పశ్చిమాయాద్రయే నమః పశ్చిమం కొండ దగ్గర నిష్క్రమిస్తున్న స్వామికి నమస్కారము అని అంతవరకు చెప్పుకున్నాం మనము లాస్ట్ వీక్. ఇవాళ ఇంకా కొద్దిగా చెప్పుకుందాము, వేరే రకంగా చెప్పుకుందాము. అయితే యాక్చువల్ గా ఆయన కొండపై నుంచి రాడు, కొండ కిందికి వెళ్ళడు. మనకు అట్లా కనిపిస్తుంది. మనం ఎక్కడ చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ లో, సెకండ్ క్లాస్ లో ఉన్నప్పుడు బొమ్మ వెయ్యి అని ఎవరైనా అడిగితే ఫస్ట్ ఒక చాప వేస్తాం, లేకపోతే ఒక పువ్వు వేసి కింద ఒక 2 ఆకులు వేస్తాము. ఇంక 3వ బొమ్మ ఇదే ఉంటుంది. ఒక కొండ వేసి 2 కొండలు వేసి 2 కొండల మధ్యలో ఒక అరసున్నా వేసి దానికి కిరణాలు పెడతాం. ఇంక ఇవి మన మేజర్ గా మనం వేసే బొమ్మలు ఆ ఏజ్ లో. ఆ రకంగా 2 కొండలు వేసి కొండల మధ్యలో ఒక సూర్యుడిని పెట్టి సూర్యుడి కిరణాలు వేసుకుంటాం. కానీ యాక్చువల్ గా ఆయన కొండ మీద నుంచి రాడు, కొండలోంచి దిగడు. అందుకని కాబట్టి ఎందుకు మనం ఈ రకంగా చెప్పుకుంటున్నాము అని చూసుకుంటాము. తర్వాత ఇక్కడ ఆయన అక్కడ పూర్వం గిరి, పశ్చిమగిరి అని స్పెసిఫిక్ గా లేనప్పుడు ఎందుకు మనం పూర్వగిరికి నమస్కారం, పశ్చిమగిరికి నమస్కారం అనుకుంటున్నాము అని అనుకుంటాం కదా. దాని గురించి కొద్దిగా చెప్పుకుందాము. గిరములు అంటే వాక్కులు అని చెప్పుకున్నాం కదా, మాటలు అని, పలుకులు, పదాలు అని అర్థం. కాబట్టి ఇక్కడ పూర్వాయ గిరి ఫస్ట్ అన్నిటికన్నా ముందున్న మాటలు ఏవి అంటే మనకు వేదాలు కదా. కాబట్టి వేదాల్లో ఉన్న మాటల స్వరూపమైన స్వామి నీకు నమస్కారము అంటే, వేద స్వరూపమైన ఓ ఆదిత్య, ఓ సూర్య నీకు నమస్కారము అని చెప్పుకుంటున్నాం అన్నమాట ఇక్కడ పూర్వాయ గిరయే అన్నప్పుడు. కాబట్టి అప్పుడు మొట్టమొదటి అన్నిటికన్నా ముందు పూర్వం వచ్చిన పలుకులు గిరులు అంటే పలుకులు అని చెప్పుకుంటున్నాం కదా. ఆ పలుకులు పూర్వమే వచ్చిన పలుకులు వేదాలు. కాబట్టి ఆ వేదాల స్వరూపమైన స్వామి నీకు నమస్కారము అని ఇక్కడ వేదాల స్వరూపం చెప్పుకున్నప్పుడు, ఇప్పుడు మళ్ళీ పూర్వం అన్నప్పుడు పశ్చిమ అంటే దానికి కనెక్షన్ ఉండాలి కదా. కాబట్టి ఇక్కడ పూర్వాయగిరయ్య అన్నప్పుడు వేదాలు అనుకుంటే, పశ్చిమాయాద్రయ్య అన్నప్పుడు వాటికి అనుసంధానమైన ఉపనిషత్తులు, వాటికి నమస్కారము అని మనం ఇక్కడ ఆ రకంగా కూడా ఇంకొక అర్థం చెప్పుకొని, వేదాలకి ఉపనిషత్తులకి స్వరూపమైన మన స్వామికి నమస్కారం చేసుకుంటున్నాం అనమాట. కాబట్టి నమ పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః అని చెప్పుకొని
తర్వాత జ్యోతిర్గణాయ ఇంకొక రకంగా కూడా చెప్పుకోవచ్చు. మనము మాటలతో వేదాలని మాటలతో ఏ రకంగా ఉపయోగిస్తాము అంటే ఏదో యాగాలు, క్రతువులు, హోమాలు అవి చేసుకుంటాం కాబట్టి మంత్రాలు అనుకుందాం. పూర్వాయ గిరయే అన్నప్పుడు వేదాల్లో మంత్రాలు అనుకుందాము. ఇక్కడ పశ్చిమాయాద్రయే అన్నప్పుడు మొత్తం ఇంకా మంత్రాలతో చేయగలిగిన పూజలు, హోమాలు, తపస్సులు, సాధనలు అన్ని అయిపోయిన తర్వాత చివరికి మనకు మిగిలేది జ్ఞానమే కాబట్టి అద్రిలాగా కదలకుండా జ్ఞానము కరడుగట్టిపోయి మనలో మిగిలిపోతే పశ్చిమంగా ఇంకా చివరిన మన జీవితం చర్మాంకానికి చేయగలిగినంత పూజలన్నీ చేశాము పూర్వాయ గిరయ్య అని రకరకాల మాటలతో, రకరకాల స్తోత్రాలతో, రకరకాల సహస్రనామాలతో, మంత్రాలతో చేయగలిగినంత చేశాం జీవితం అంతా. ఇప్పుడు పశ్చిమాయాద్రయ్య నా జీవితం చర్మాంకానికి వస్తున్న టైంలో నాకు కరడుగట్టుకున్న ఆ జ్ఞానము నాలో నిలబడిపోవాలి, అటువంటి జ్ఞాన స్వరూపమైన స్వామి నీకు నమస్కారము అని ఇక్కడ వేద మంత్రాలకి తర్వాత వేదాల్లో చెప్పబడ్డ జ్ఞానానికి రెండిటికి స్వరూపమైన స్వామి నీకు నమస్కారము అని ఇంకో రకంగా చెప్పుకోవాలి. చెప్పుకొని ఇన్ని రకాలుగా మనము ఈ నామాలకి అర్థం చెప్పుకోవచ్చు. పోయిన వారం చాలా తొందరగా వెళ్ళిపోయాం, అందుకే ఈసారి కొంచెం కూర్చొని చదువుకుందాం అనుకున్నాను. నమ పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః అని దాంట్లో అంత అర్థం ఉన్నది. తర్వాత జ్యోతిర్గణానాం పతయే, జ్యోతిర్గణాలన్నిటికీ పతి అయిన వాడు. ఇక్కడ చదవగా మంత్ర సాధన చేయగా, జపాలు కొన్ని లక్షలు చేయగా క్రతువులు, హోమాలు, పూజలన్నీ చేయగా, వేదాలన్నీ చదివి అర్థం చేసుకోగా నాలో ఈ రకంగా జ్ఞానంగా నిలబడిపోయిన స్వామి నాలో జ్యోతిగా వెలుగుతూ ఉన్నవాడికి, నాలో ఉన్న అటువంటి జ్ఞాన జ్యోతికి పతి అయిన వాడికి, అటువంటి గణాలన్నిటికీ నాలో ఉన్న ఈ జ్యోతిర్గణాలుగా ఉన్న నా ఆత్మ చైతన్యానికి, అటువంటి వాటన్నిటికీ పతి అయిన వాడికి నమస్కారము. దినాధిపతయే నమః. దినాధిపతి అంటే ఇంతకీ చివరికి ఆయన రోజుని తయారు చేస్తాడని చెప్పుకున్నాం కదా. సూర్యుడు వస్తే దినం ఉంటుంది, సూర్యుడు వెళ్ళిపోతే రాత్రి అవుతుందని చెప్పుకున్నాం కదా. అంత మాత్రం చెప్పుకుంటే ఇక్కడ పూర్వాయ గిరయే అని వేదాలతోటి మనం ఎందుకు, పశ్చిమాయాద్రయే అంటే జ్ఞానంతో, వీటన్నిటికీ జ్యోతిగా ఉన్న వాడికి అని ఎందుకు నమస్కారం చేసుకుంటున్నాము? ఎందుకంటే ఇక్కడ దినాధిపతయే ఇన్ని జన్మలు తన్నకలాడితే చివరికి నాకు ఏదో ఒక విధంగా జ్ఞానోదయమయ్యి నా జీవితంలో వెలుగు రేఖలు వచ్చి, ఇంతవరకు అజ్ఞానంలో, అవిద్యలో, చీకట్లలో, తమో గుణంలో కూరుకొని పోయిన నాకు ఇన్నాళ్ళకి ఈ రకమైన వెలుగులు నా జీవితంలో రావడానికి కారణమైన ఆ దినాధిపతికి, ఆ సూర్యుడికి నా మనలో నమస్కారం చేసుకుంటూ దినాధిపతికుంటున్నాం అన్నమాట. కాబట్టి అటువంటి దినాధిపతి, ఈ దినాధిపతి అన్నప్పుడు మనం ఒకవేళ మనం ఎట్లన్నా రేపు వెళ్ళి చదువుకుంటాం, కానీ ఎప్పుడో ఒకప్పుడు మనం టైం చూసుకొని. గాయత్రి గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సారీ ఫర్ పర్వాలేదమ్మా, పర్వాలేదు. అయితే అప్పుడు మనము ఈ దినాధిపతి అన్నప్పుడు అందుకని అంత లోతుగా చెప్పుకోవాలి. గాయత్రి గారు మీరు కొద్దిగా మనం ఇప్పుడే నవపూర్వాయ గిరి అని చెప్పుకుంటున్నాము, దాని గురించి కొంచెం మీకోసం మళ్ళీ కొంత చెప్పి మళ్ళీ అక్కడి నుంచి ముందుకు వెళ్తాను. అయితే ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నామంటే నమపూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః, జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః అన్న నామాలకి మామూలు అర్థము పోయిన వారం చెప్పుకున్నాము గాయత్రి గారు. ఇందులో పూర్వగిరిలో అంటే తూర్పు కొండ పైన ఉదయిస్తున్న స్వామి నీకు నమస్కారము. ఇవాళ మనం ఆదిత్య హృదయం చదువుకుంటున్నామండి, అందుకని. పశ్చిమాయాద్రయే నమః, పశ్చిమగిరి వైపు కుంగిపోతున్న స్వామి నీకు నమస్కారము. జ్యోతిర్గణాలకు పతి అయిన స్వామి నీకు నమస్కారము. దినానికి అధిపతి అయిన స్వామి నీకు నమస్కారం అని చెప్పుకున్నాము. ఇవాళ కొంచెం లోతర్థం చెప్పుకుంటున్నాము. పూర్వాయ గిరి అంటే గిరములు అంటే వాక్కులు, ముందే ఉన్న, ఎప్పుడో అన్నిటికన్నా ముందు వచ్చిన వాక్కులు వేదాలు. కాబట్టి వేదాల స్వరూపమైన స్వామి నీకు నమస్కారము. తర్వాత పశ్చిమాయాద్రయే, చివరికి నా జీవితము ఆ వేదాల మంత్రాలు చదివి హోమాలు చేసి
అర్థం చేసుకుని జ్ఞానాన్ని సంపాదించే పరిస్థితికి రాగలిగినప్పుడు ఆ పశ్చిమ కొండలో జ్ఞానంగా నిలబడి ఉన్న స్వామి నీకు నమస్కారము. నాలో ఉన్న జ్యోతులుగా ఈ జ్ఞానము, ఈ చైతన్యము, ఈ తత్వాలకి పతిగా నిలబడి ఉన్న స్వామి నీకు నమస్కారం అని చెప్పుకుంటున్నాం కదా. తర్వాత దినాధిపతయే నమః. ఆ రకంగా నన్ను రోజు వైపుకి, వెలుగుల వైపుకి, ఇన్ని రోజులు తమో గుణంలో, అజ్ఞానంలో, అవిద్యలో, చీకట్లలో ఉన్న నన్ను వెలుగుల వైపుకి నడిపిస్తున్న స్వామి నీకు నమస్కారము. నా జీవితానికి ఇన్నాళ్లకి వెలుగులు వచ్చాయి, అటువంటి వెలుగులకి కారణమైన స్వామి నీకు నమస్కారము అని దినాధిపతయే నమః అని చెప్పుకుంటున్నాము. మనము ఈ విషయము దినాధిపతయే నమః అని బాగా అర్థం కావాలంటే ఏదో ఒక సుప్రభాతం చదువుకోవాలి. మనకందరికి బాగా తెలిసిన వెంకటేశ్వర సుప్రభాతం చదువుకున్నా కూడా ఈ దినాధిపతయే అన్న దానికి అర్థం ఇంకా బాగా అర్థం అవుతుంది. అందులో మనము ఏమి చెప్పుకుంటున్నాము, అప్పుడు మనం చాలా సంవత్సరాల కింద ఫస్ట్ టైం ఈ వెంకటేశ్వర సుప్రభాతం చదువుకున్నప్పుడు రాధాకృష్ణ అంకుల్ నవ్వుకుంటూ ఒక మాట అన్నారు, మనం రాత్రిపూట చదువుకుంటాము రోజు కూర్చొని ఈ వెంకటేశ్వర సుప్రభాతము, టెక్నికలీ పొద్దున పూట చదవాలి కదా అని నవ్వారు. మనం దాని గురించి ఒక రోజంతా దాని గురించి చెప్పుకున్నాం. ఎందుకు అది, దాని పరమార్థం ఏమి, పొద్దున పూటే లేచి నిద్ర లేవగానే సుప్రభాతం చదవాలని పక్కన పెడితే అసలు సుప్రభాతానికి అర్థం ఏమి అని చెప్పి చాలా లోతుగా చెప్పుకున్నాం. నా జీవితానికి సుప్రభాతం, అందులో సుప్రభాతంలో కొన్ని శ్లోకాలు ఉంటాయి. ఎంత ముఖ్యమంటే, ఇన్నాళ్లకి నాకు కళ్ళు తెరుచుకున్నాయి స్వామి, నాకు ఇన్నాళ్లకి రోజు నా జీవితం అనే చీకట్లలో నుంచి నేను బయటపడే అవకాశం వచ్చింది అని చెప్పుకొని మనము శరణాగతి చేసుకుంటాము, ప్రపన్నత చూపిస్తాము. ఆ విషయం ఎంత లోతుగా ఉంటుందంటే నవ్వుకుంటూ చదువుకోవచ్చు మనం వెంకటేశ్వర సుప్రభాతం, కానీ దాని లోతు చూస్తే అసలు తరుక్కుపోతుంది. తర్వాత అదే విషయము అదే చెప్పుకుంటూ చాలా విస్తారంగా మనము ఎందుకు విశ్వామిత్రుల వారు రామచంద్ర ప్రభువే కావాలి అని చెప్పి వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళారు, ఆయన ఎందుకు 6 రాత్రుల యజ్ఞం చేస్తున్నాను అని చెప్పాడు, ఎందుకు నా యజ్ఞం విఘ్నం అవుతున్నది, నాకు హెల్ప్ కావాలని ఎందుకు అడిగాడు, ఆ విషయము మొత్తము మనము ఆ సుప్రభాతంలో, అంటే వెంకటేశ్వర సుప్రభాతం, ఏ సుప్రభాతం అయినా మనం వెంకటేశ్వర సుప్రభాతం చెప్పుకుంటున్నాము. ఆ సుప్రభాతానికి విశ్వామిత్రుడు శ్రీరామచంద్ర ప్రభుని తీసుకొని వెళ్ళడానికి ఇక్కడ పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయేకి వీటన్నిటికి సంబంధం ఏమి అని చెప్పి మనం ఒకసారి చెప్పుకోవాలి. చాలా కనెక్షన్స్ ఉన్నాయి, డాట్స్ కనెక్ట్ చేసుకోవాలి, అది కూడా ఒకసారి చెప్పుకోవాల్సిందే మనము. కాబట్టి నమ పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః అని స్వామికి నమస్కారం చేసుకొని తర్వాత నామాలు చూసుకుందాము. జయాయ జయభద్రాయ హర్యస్వాయ నమో నమః, నమో నమః సహస్రాంశః ఆదిత్యాయ నమో నమః. ఆయన జయాయ, ఆయనని నమ్మి మనం ఒక పని మొదలు పెడితే అపజయం అనేది ఉండదు. ఎందుకు ఉండదు అపజయము అని కూడా మనం చూసుకోవాలి కదా. ఇప్పుడు జయాయ, సూర్యుడు ఎదురుగా కనిపిస్తున్న సూర్యమండలంలో మనకు సన్ గాడ్ ఉన్నాడు కదా ఎదురుగా, మన ప్లానెటరీ సిస్టమ్స్ నడిపిస్తున్నాడు. ఆయన్ని చూసి మనం దండం పెట్టుకొని పని మొదలు పెడితే జయమే ఉంటుంది అని చెప్పుకోవడం ఒక అర్థం. రెండోది ఏంటంటే ఆయన జయస్వరూపము, ఆయన జయములే ఎందుకు కలిగిస్తాడు అంటే నాలోని చీకట్లను తీసేసి, ఇక్కడ మనం చీకట్ల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, జ్ఞానం గురించి. ఆ విధమైన జ్ఞానం ఉండి ఏ పని చేస్తే దానివల్ల నేను శ్రేయస్కరమైన ఫలితాన్ని పొందగలను, ఏదో ఒక ఫలితం కాదు, మళ్ళీ నాకు నా చుట్టూ ఉండేది వాళ్ళకి, నా చుట్టూ ఉండే ప్రపంచానికి శ్రేయస్కరమైన ఫలితం ఉంటుందో అటువంటి పని నా చేత చేయించగలిగే జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడు కాబట్టి ఆయన జయాయ. తర్వాత జయభద్రాయ, కలిగిన జయం కూడా అప్పటికప్పుడు నాకు సుఖమో లాభమో కలిగించేదే కాకుండా అది భద్రకరమై ఉండాలి, అది నాకు భద్రం కలిగించాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళకి భద్రం కలిగించాలి, నా చుట్టూ ఉన్న ప్రపంచానికి కూడా అది భద్రమై ఉండాలి. అటువంటి భద్రకరమైన జయాన్ని కలిగించే, అజ్ఞానాన్ని దూరం చేసి జ్ఞానాన్ని నాకు ప్రసాదించి నన్ను నడిపించగలిగిన స్వామి ఆయన హరియస్వాయ. ఇది మనము పైన
ఆ హర్యస్వం గురించి చాలా విస్తారంగా చెప్పుకున్నాం. ఇక్కడ ఇంకా అంత చెప్పుకోవట్లేదు. కానీ ఆయన ఎన్నో రకాలుగా మనల్ని నడిపించడానికి ముఖ్యంగా 3 ఇస్తాడు ఆయన ప్రతి పాకెట్ లో అని చెప్పుకున్నాం కదా. వెలుగు, వేడి, శక్తి. ఆ 3 ఇచ్చి మనల్ని ముందుకు నడిపించే మంగళకరమైన, భద్రకరమైన జ్ఞానాన్ని, దాంతో పాటు చేయగలిగిన శక్తిని చేసేందుకు ఇప్పుడు వెలుగు అన్నప్పుడు మన జ్ఞానము, తర్వాత శక్తి చేయడానికి శారీరకమైన బలము, తర్వాత వేడి మన మనసు చల్లారిపోయి మూలన కూర్చోకుండా చేయగలిగిన శక్తి. 3 రకాలుగా త్రికరణాలుగా ఆయన ఇవ్వగలుగుతాడు. కాబట్టి హరియస్వాయ అని చెప్పుకొని నమో నమః 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 నీకు నమస్కారం చేసుకుంటున్నాను. జయాయ జయభద్రాయ హర్యస్వాయ నమో నమః. నమో నమః సహస్రాంశః. సహస్ర అంశులతో, కిరణాలతో, వెలుగులతో, రశ్ములతో నువ్వు నన్ను నడిపిస్తున్నావు అని చెప్పుకున్నాం కదా. మళ్ళీ ఈ అర్థం ఎట్లా మనకున్నది, ఒక్కొక్క ఆదిత్యుడు మనకు 12 నెలలలో ఒక్కొక్క ఆదిత్యుడు ఎన్ని వేల కిరణాలతో మనల్ని ఏ రకంగా నడిపిస్తున్నాడు అని చాలా సార్లు చెప్పుకుంటూ వస్తున్నాము. ఏ నెలలలో ఏ ఆదిత్యుడు ఉంటాడు, ఏం చేస్తాడు మనకి. తర్వాత ఇదే ఆదిత్యుడు మనకు ఎన్ని రకాలుగా, ఏ రకంగా మనలోకి ప్రవేశిస్తాడు. ఈ విషయం చెప్పేటప్పుడు ఇది ఎందుకు మళ్ళీ నేను ఇక్కడ ఓపెన్ చేశానంటే, ఈయన భూమి నుండి నేరుగా మనలోకి ఎట్లా వస్తాడు ఇవన్నీ కాక, మన మూలాధార చక్రం దగ్గర నుంచి ఆజ్ఞా చక్రం వరకు ఎన్ని కిరణాలతో మనలో ఏ విధంగా ప్రవేశిస్తాడు అన్న విషయం గురించి, ఇదే మొత్తం ఆదిత్య హృదయాన్ని, ఈసారి మనం ఆదిత్య హృదయాన్ని కొద్ది యాంగిల్స్ లో చూసుకున్నాం కదా. ఇదే మొత్తం ఆదిత్య హృదయాన్ని మనము కుండలిని యోగ పరంగా కూడా చూసుకోవచ్చు. కాబట్టి ఇది ఇక్కడ పెట్టాను మనకి గుర్తు కోసం. ఎప్పుడైనా మళ్ళీ మనకు సమయం ఉన్నప్పుడు వెనక్కి వచ్చి ఇదే ఆదిత్య హృదయాన్ని మన కుండలినిగా కూడా చదువుకుందాము. అప్పుడు ఇంకా ఎక్కువ తెలుస్తుంది. కాబట్టి ఎన్నో అంశాలు మన కిరణాలతో, వెలుగురేఖలతో సహస్రాలుగా మనల్ని నడిపిస్తున్న స్వామి, ఆయనకి నమస్కారము. ఆయన ఆదిత్యుడు. ఆదిత్యుడు అంటే అతిథి యొక్క, అదితి అన్న ఒక తల్లి కొడుకు అని. కాబట్టి ఆదిత్యుడు అని ఒక్కటే కాదు, మనకి వేరే అర్థాలు కూడా ఉన్నాయని ఇంతకు ముందు ఆదిత్యాయ అన్న నామానికి, అతిథే పుత్ర అన్న నామానికి అర్థం చెప్పుకున్నాము. ఇప్పుడు మళ్ళీ చెప్పుకుందాము. దితి అంటే ఖండాలు ఖండాలుగా, ముక్కలు ముక్కలుగా ఉండడం. అదితి అంటే ఏ ఖండం, ఒకటే ఖండంగా, ఏకఖండంగా ఉండడం అనమాట. ముక్కలు లేకుండా, విస్తారంగా, అన్కంట్రోల్డ్, ఏమాత్రం ఇంపెడిమెంట్స్ లేకుండా, హర్డల్స్ లేకుండా, విశాలంగా, విస్తారంగా ఉన్నదాన్ని మనము అదితి అంటాము. ఆ ముక్కలు ముక్కలు కాకుండా ఏకఖండంగా ఉన్నదాన్ని. ఆ రకంగా ఆయన కిరణాలు ఎంత దూరం ప్రయాణించినా కూడా ఆ రకంగా ప్రయాణించగలవు, ఎంతైనా ప్రయాణించగలవు, మొత్తమే పరుచుకొని వ్యాపకత్వ లక్షణంతో ఉన్నాయి. కాబట్టి ఈ ఆదిత్యాయ అన్నది మళ్ళీ మనం విష్ణు సహస్రనామంలో చెప్పుకున్న విశ్వం విష్ణువు అన్న దగ్గర నుంచి మొదలుపెట్టి చెప్పుకోవచ్చు. కాబట్టి ఈసారి మన అదృష్టం బాగుంది, కొంచెం విష్ణు సహస్రనామం పరం కొద్దిగా చెప్పుకుంటున్నాము. చాలా మటుకు మనం విశ్వం గురించి చెప్పుకుంటున్నాము. యాక్చువల్ గా కళ్ళకు కనపడే విశ్వం గురించి ఈసారి చెప్పుకునే అదృష్టం వచ్చింది. ఈసారి వేరే రకంగా వేరే రకాలుగా చెప్పుకుందాం. కానీ ఇప్పటికైతే ఏమంటారు, ఏ మాత్రము హద్దు అనేది లేకుండా, విస్తారంగా, ముక్కలు ముక్కలుగా, ఖండాలుగా కాకుండా వ్యాపించి ఉన్న ఆయన యొక్క చైతన్యము, నాలో వెలుగుతున్న ప్రకాశము, అటువంటి స్వామికి నమస్కారం చేసుకుంటున్నాము. జయాయ జయభద్రాయ హర్యస్వాయ నమో నమః. నమో నమః సహస్రాంశః ఆదిత్యాయ నమో నమః. ఆ తర్వాత నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః. నమ పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమః. ఇక్కడ కొన్ని చోట్ల ప్రచండాయ నమో నమః అని కూడా ఉంది. మనం మార్తాండాయ అని ఇంతకుముందు పైన చెప్పుకున్నాము కాబట్టి అది కొద్దిగా చెప్పుకొని మళ్ళీ ప్రచండాయ అని చెప్పుకుందాం. ఇక్కడ దాని అర్థం, ఇది 2 అర్థాలు చెప్పుకుందాము. ఉగ్రాయ, మనం పోయిన వారం ఏం చెప్పుకున్నామంటే ఉగ్ర స్వరూపంతో ఉంటాడు ఆయన. వీరాయ, మహాపరాక్రమంతో ఆయన అడ్డు అదుపు లేకుండా మనల్ని అందరినీ కాపాడుతూ ఉంటాడు, తీసేస్తూ ఉంటాడు, మళ్ళీ పుట్టిస్తూ ఉంటాడు, రక్షిస్తూ ఉంటాడు. సారంగాయ, రకరకాల రంగులతో ఆదిత్యుడైతే మనం చూసే
సూర్యుడైతే రకరకాల రంగులతో ఉంటాడు అని చెప్పుకున్నాం. అట్లనే మన సత్య గారు గుర్తు చేసినట్టు ఆయన మహావేగంతో వెళ్తూ ఉంటాడు అని కూడా చెప్పుకున్నాం. అప్పుడు తర్వాత పద్మ ప్రబోధాయ, పద్మాలని పొద్దున లేచి పద్మాలని నిద్రలేపుతూ ఉంటాడు. మార్తాండాయ, తర్వాత మృతమైపోయిన అండంలో నుంచి మళ్ళీ ప్రాణులను బయటికి తీయగలడు అని చెప్పుకున్నాం కదా. అది ఎందుకంటే రాత్రిపూట నిద్రపోయిన వాళ్ళ మొత్తం సమస్త ప్రాణికోటిని ఆయన మళ్ళీ పొద్దున నిద్ర లేపి సృష్టి మొదలు పెడతాడు కదా అని చెప్పుకున్నాం. మనం స్టార్టింగ్ ఫస్ట్ మీన్స్ లైక్ 9-10 శ్లోకంలో నామాలు స్టార్ట్ అయినప్పుడు ఈ విషయం గురించి చెప్పుకున్నాం. కాబట్టి ఇవి పోయిన వారం చెప్పుకున్న అర్థాలు. ఇవాళ ఇంకా కొంచెం లోతుగా చెప్పుకుందాం. ఉగ్రాయ అంటే ఉగ్రంగా, చాలా హెవీగా, సివియర్ గా ఉన్న స్వామి అని మనము అర్థం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకోటి చెప్పుకుందాం. ఒకవేళ ఉగ్రాయకి అనుగ్రహము అని ముందు కలుపుకుంటే, అనుగ్రహము అన్నప్పుడు అనుగ్రహంలో ఉగ్రం ఉన్నది అంటే ఏదైనా సరే తన దగ్గర ఉన్నది మనకి ఇవ్వగలిగిన వాడు ఇవ్వడం అనే దాన్ని అనుగ్రహం అంటాం కదా. అనుగ్రహం అంటే నాకు ఏది కావాలని నేను అడుగుతున్నానో అది నాకు ఇవ్వడాన్ని ఆ అనుగ్రహము అనుకుంటాం కదా. ఆ రకంగా ఆయన నాకు అనుగ్రహం, నాకు కావలసినవన్నీ, నాకేం కావాలి, తుష్టి కావాలి, పుష్టి కావాలి. పుష్టి ఎందుకంటే పుష్టి అని చెప్పి ఆయన పుష్కరాక్ష అన్న దగ్గర నుంచి పుష్టి గురించి చెప్పుకుంటున్నాము. అందులో ఇక్కడ ఉన్న విషయంలో కూడా మనము ఆ రకంగా ఎన్ని రకాలుగా మనకు ఆయన పుష్టి ఇస్తాడు, రకరకాలుగా ప్రాణంగా, తర్వాత ఆకుకూరలుగా, చెట్లుగా, తర్వాత ఏదో ధాన్యంగా, ఈ రకంగా రకరకాలుగా పుష్టినిస్తాడు. వానలుగా కురుస్తాడు, వాటిని పంటలుగా పండిస్తాడు. నాలో మళ్ళీ అవి శక్తిగా మార్చి నాకు పుష్టిని ఇస్తాడని చెప్పుకున్నాం కదా. అట్లానే ఇంద్రియాలని, తర్వాత నాలో మనసుని, వాటిని కూడా చైతన్యం చేసి నాలో శక్తిని ఇచ్చి నాకు తుష్టిని కూడా ఇస్తాడు. మనశ్శాంతి, తుష్టి అంటే తృప్తి, మనశ్శాంతిని ఇస్తాడు. అవన్నీ చెప్పుకున్నాం కదా. ఆ రకరకాలుగా ఎన్నో రకాల అనుగ్రహాలు నాకు ఇచ్చేవాడు కాబట్టి ఆయనని ఉగ్రాయ అని కూడా ఇంకో రకంగా కూడా మనము చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకొక అర్థం ఏంటంటే ఉగ్రాయ అంటే ఆ రకంగా అనుగ్రహాలు ఇవ్వగలిగిన వాడు, మహా ఉగ్రంగా ఉండడానికి అవకాశం ఉన్నవాడు ఎటువంటి వాడై ఉండాలంటే చాలా గొప్పవాడై ఉండాలి. ఏదో సామెత చెప్పినట్టు పేదవాడి కోపం పెదవికి చేయటం చెప్పి, నాలాంటి వాళ్ళ కోపం వచ్చి నేను ఉగ్రంగా బిగ్రంగా ఉంటే ఏం ఉపయోగము? అది నేను అప్పుడు ఒకవేళ అంత గొప్పతనం నా దగ్గర లేకపోతే నేను అనుగ్రహం ఇవ్వడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి నేను ఒకళ్ళని అనుగ్రహించాలన్నా, నేను ఒకళ్ళ మీద నా ఉగ్రత్వం చూపించాలన్నా, ఏ రకంగా అయినా నాకు ఉండవలసింది ఏమి, నేను చాలా గొప్పవాడినై ఉండాలి. కాబట్టి ఉగ్రాయ అన్న నామానికి మనకి చాలా గొప్పవాడు, చాలా పెద్దవాడు, అందరికన్నా ఉన్నతంగా ఉన్నవాడు అని కూడా అర్థం. కాబట్టి అందరికన్నా ఉన్నతంగా పైన ఉన్నాడు, ఎంతో గొప్పగా ఉన్నాడు, అందరికీ అన్ని ఆయన ఈ రకంగా ఆదిత్యుడిగా ఇవ్వగలిగి ఉన్నాడు. అక్కడి నుంచి ఎన్నాళ్ళు ఇచ్చినా కూడా ఎన్నాళ్ళైనా ఆయనలో ఉన్నది తరిగిపోదు. కాబట్టి ఆయన ఉగ్రాయ. ఆయన వీరాయ, మహాపరాక్రమంతో ఉన్నవాడు, మహా గొప్పగా ఆయన వీరత్వం అంతా ప్రదర్శించి మనకి ఇవ్వగలిగింది ఆయన్ని ఆపేవాళ్ళు లేరు. నువ్వెందుకయ్యా రోజు ఇస్తావు, ఆపే, పర్వాలేదు తర్వాత చూద్దాం పో ఇంటికెళ్ళు అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి వీరాయ అని ఒక అర్థం నవ్వుకుంటూ చెప్పుకున్నాం లాస్ట్ వారం. ఇంకొక అర్థం ఏంటంటే ఆయనకి ఎన్నో రకాలుగా ఆయన ప్రయాణం చేయగలిగిన వాడు, ఎన్నో రకాలుగా ఆయన కదలగలిగిన వాడు, కాబట్టి కూడా వీర అనే అర్థం ఉన్నది. ఎన్నో రకాలుగా ఆయన ఉత్తరాయణం, దక్షిణాయనం అని చెప్పి మనకు కనిపించే సూర్యుడు రకరకాలుగా తిరుగుతూ ఉంటాడు. అట్లనే కాకుండా ఆయన రకరకాలుగా అన్ని చోట్ల ప్రతిఫలించగలడు, ఎన్నో రకాలుగా ప్రయాణం చేయగలడు. అట్లనే ఆయన రకరకాలుగా ప్రయాణం చేసి నేను లోపల మొత్తం తలుపులు వేసుకొని కూర్చొని ఉన్నా కూడా నాలోకి ఏదో ఒక విధంగా ప్రతిరోజు ప్రవేశిస్తాడు. ఎందుకు అంటే నాకు శక్తిని ఇవ్వడానికి, నాకు బలం ఇవ్వడానికి, నాకు జ్ఞానం ఇవ్వడానికి, నాకు తుష్టిని, మనశ్శాంతిని ఇవ్వడానికి అని చెప్పుకొని, ఇంకొక అర్థం ఇంకొక రకంగా ఏంటంటే ఆయన జ్ఞాన ప్రదానం చేసేటప్పుడు కూడా ఎన్నో రకాలుగా చేస్తారు. ఒక్క చోటు నుంచి జ్ఞానం ఎవరికి రాదు. జ్ఞానం ఎన్నో రకాలుగా ఎన్నో దాట్ల నుంచి వస్తుంది. కాబట్టి అన్ని రకాలుగా మనకి ఇవ్వగలిగిన వాడు కాబట్టి వీరాయ అని చెప్పుకొని, సారంగాయ
రకరకాల రంగులమయంగా ఉన్నవాడు అని చెప్పుకున్నాము ఒక అర్థము. ఆ అర్థం అయిపోయిన తర్వాత రెండో అర్థము మనము జింక పిల్లలాగా నడుస్తుంటాడు. మనం కపిహి అని పైన ఒకసారి చెప్పుకున్నాము. తర్వాత ప్లవంగమహ అని చెప్పుకున్నాము. తర్వాత అన్ని రకాల జంతువుల పేర్లు కూడా ఇందులో చెప్పుకున్నాము. ఎందుకంటే ఆయన ఆ రకంగా ఎగురుతూ, ప్లవంగము అని ఎందుకు చెప్పుకున్నామంటే ఎగురుతూ ఎగురుతూ దూకుతూ వెళ్ళిపోతాడు అంత ఫాస్ట్ గా. కాబట్టి ఇక్కడ సారంగము అంటే జింక పిల్లలాగా అంత ఫాస్ట్ గా వెళ్ళిపోతుంటాడు అనమాట. ఆయన జింక ఎగిరినట్టు దూకుతూ. కాబట్టి ఆయన సారంగాయ అని ఇంకొక అర్థం కూడా చెప్పుకోవచ్చు. ఆయనకి సూర్యుడికి సారంగము అని కూడా అందుకని నామం ఉంది, ప్లవంగము అని ఉన్నట్టు. మామూలుగా ప్లవంగము అంటే ఎగిరేది, ఎగురుతూ దూకుతూ వెళ్ళిపోయేది అని. కోతులకు కూడా ప్లవంగం అని అర్థం ఉన్నది, సూర్యుడికి కూడా ఉన్నది. సూర్యుడికి ఎన్ని రకాల పేర్లు ఉన్నాయో అసలు చెప్పలేము. ఏ పేరుకి అర్థం చూసినా అక్కడ సూర్యుడు అని వస్తుంది. ఆ రకంగా అది రెండో అర్థం. మూడో అర్థం ఏంటంటే ఇది ఇంకా కొంచెం మనము మన జ్ఞానం వైపుకు వెళ్ళి ఆలోచించుకుంటే, సారము అంటే జ్ఞానాల సారము. సారం ఏది? మనం చదువుకున్న దానికి సారం ఏమి అంటే జ్ఞానం. మనం తిన్న దానికి సారం ఏమి అంటే శక్తి, బలం. కాబట్టి ఆ రెండు రకాలైన సారాలని మనం తిన్న అన్నానికి శక్తిగా మార్చి దాన్ని మనం పనులు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తాడు. కాబట్టి ఆ రకమైన సారంగా ఉంటాడు. మనకు చెట్లు పుట్టలు, ఏదో ఇత్తనాలు, ధాన్యాలు, అవన్నీ ఆకుకూరలు అవన్నీ ఉంటాయి. వాటి సారంగా మనలో ఆయన చేర్తాడు. కాబట్టి ఆయన సారంగాయ. ఇంకొకటి ఏంటంటే జ్ఞానంగా కూడా వెలుగు ఉన్నది అంటే జ్ఞానం ఉన్నది. కాబట్టి ఆయన ఇచ్చే వెలుగులకి సారం ఏమి అంటే జ్ఞానం కదా. వెలుగుంటేనే కదా మనకు జ్ఞానం ఉండేది. కాబట్టి ఆ రకంగా కూడా ఆయన సారంగాయ. ఆయన జ్ఞానానికి పరాకాష్ఠగా మనలో ఆ రకమైన సారంగా కూడా ఉంటాడు. కాబట్టి ఆయన సారంగాయ. తర్వాత ఆయన ఇచ్చిన, ఇంతకు ముందు మనకి ఇచ్చిన ధాన్యాలు, కూరగాయలు, ఏదో ఆకుకూరలు ఇట్లాంటివన్నీ మనము తిని దాంతో మనం బలం పెంచుకొని పుష్టిగా ఉంటాం కదా, శక్తి. ఆ శక్తిని మనం సారం అనుకున్నాం కదా. అయితే ఈ సారంతో ఏం చేస్తాం? ఏదో ఒక పని చేస్తుంటాం. ఆ చేసే పనుల వల్ల మనకి మనశ్శాంతి కలుగుతుంది, తృప్తి కలుగుతుంది. నేను ఒక పని చేయగలిగాను అన్న సాటిస్ఫాక్షన్. ఆ తృప్తిని మనం తుష్టి అంటాం కదా, మళ్ళీ తృప్తి. కాబట్టి అది కూడా ఒక సారంగా వస్తుంది. ఎన్ని రకాల సారంగా మనలో చేరుతాడో చూడండి. ఆయన డైరెక్ట్ గా భోజనంగా వస్తాడు. అది అయితే మనము ఈ వచ్చిన ఏదో వంటల్ని డైరెక్ట్ గా కొన్ని తింటాం, కొన్ని వండుకొని పచనం చేసుకొని తింటాం. ఇది నోట్లో పెట్టుకోగానే మనకి రుచి కలుగుతుంది. ఆ రుచి కూడా సారం. ఆ రుచి రకంగా రసంగా ఉంటాడు. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత సారం అవుతాడు, నాకు బలం అవుతాడు. తర్వాత ఆ బలంతో నేను చేసే పనుల వల్ల నాకు తృప్తి కలగడం వల్ల నాకు తుష్టి అవుతాడు. ఆ రకమైన సారము. ఈ పని చేయడం వల్ల దానివల్ల నాకు జ్ఞానము కలుగుతుంది. కాబట్టి నాకు జ్ఞాన సారంగా కూడా ఉంటాడు. ఇన్ని రకాలుగా సారంగాయ అని ఆయన నాలో ప్రవేశించి, నాలోనే ఉండి, నాలో వ్యాపించి ఉంటాడు అని చెప్పుకొని ఆయనకి కూడా నమో నమః అని నమస్కారం చేసుకుంటున్నాము. నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ. ఆయన నమ పద్మ ప్రబోధాయ. పద్మాలను పొద్దున పూట సూర్యుడు రాగానే పద్మాలన్నీ వికసించుకుంటాయి. అది జనరల్ అర్థం. రెండో అర్థము, నాలో ఉన్న ఈ అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానం అనే పద్మాన్ని ప్రచోదనం చేస్తాడు. ప్రబోధనము అంటే నిద్ర మేల్కొల్పడము. కాబట్టి నాలో ఈ పద్మం అనే ఏమంటారు, ఆ మనసుని, నా బుద్ధి అనే పద్మాన్ని ఆయన ఓపెన్ చేస్తాడు. కాబట్టి నిద్ర మేల్కొల్పుతాడు. కాబట్టి పద్మ ప్రబోధాయ అని చెప్పుకుందాము. అది రెండో అర్థం. మూడో అర్థం మళ్ళీ మనం వెనక్కి వెళ్దాం కదా. ఇక్కడ ఇందాక అనుకున్నాము మనము ఆదిత్యుల్లో మూలాధార చక్రం దగ్గర నుంచి ఎన్నో రకాల కిరణాల మనలో మనకు నేరుగా లేదా భూమి నుండి లేదా చంద్రుడి నుండి మనలో రకరకాలుగా లోపలికి వెళ్తాడని చెప్పుకున్నాం కదా. ఆ నామానికి దీనికి కనెక్షన్ చూపిస్తున్నాను. ఎందుకు ఆదిత్య హృదయాన్ని మనం మళ్ళీ కూర్చొని ఇంకో రకంగా చదువుకుంటే కుండలి యోగం అవుతుందని చెప్పి. పద్మ ప్రబోధాయ, నాలో ఉన్న ఈ మూలాధార చక్రం దగ్గర నుంచి ఆజ్ఞా చక్రం వరకున్న అన్ని షట్చక్రాలని, ఆ పద్మాలని, అవి ఇవి మేజర్ చక్రాలు. మనం మేజర్ కొద్ది చక్రాల గురించి చెప్పుకుంటున్నాం. కానీ
మనలో ఎనర్జీ పాకెట్స్, ఈ చక్రాలన్నీ ఇవన్నీ మొగ్గల్లాగా, ఇవన్నీ పద్మాల్లాగా ముడుచుకొని ఉన్నాయి కదా, వాటన్నిటిని ఓపెన్ చేసుకుంటే విపరీతమైన ఎనర్జీ పాకెట్స్ అవన్నీ అని చెప్పుకుంటున్నాం కదా. మనం మేజర్ గా ఉన్న ఈ 5-6 కొన్ని 6 ఎనర్జీ పాకెట్స్ గురించి మాట్లాడతాం, కానీ మనలో చాలా ఎనర్జీ పాకెట్స్ ఉంటాయి. ఓపెన్ చేయగలిగితే ఆ రకమైన పద్మాలని, మనలో ఉన్న ఎనర్జీ పాకెట్స్ ని మనము ఓపెన్ చేసుకోవడానికి వీలుగా ఈ సూర్యుడిలో నుంచి వచ్చే కిరణాలు ఎట్లా మనకి హెల్ప్ చేస్తాయి అని కూడా అదొక పెద్ద సైన్స్. ఆ రకమైన నాలో ఉన్న పద్మాలని, ఎనర్జీ పాకెట్స్ ని ప్రబోధనం ఓపెన్ చేసి నాలో ఆ శక్తులని ఉపయోగించుకునే అవకాశం కలిగిస్తాడు. కాబట్టి పద్మ ప్రబోధాయ అని 3 అర్థాలు చెప్పుకొని, నమ పద్మ ప్రబోధాయ మార్తాండాయ, మృతమైన అంటే మృతమైపోయిన, లేని, చచ్చిపోయిన, నాశనమైపోయిన అండంలో నుంచి మళ్ళీ సృష్టిని తీయగలిగిన వాడు. ఎందుకంటే రాత్రిపూట మనందరం నిద్రపోతాము, అప్పుడు అన్ని మొత్తం సృష్టి కనీసం నా వరకు నాకున్న ప్రపంచం ఆగిపోతుంది కదా. నాకు అప్పుడు ఆలోచనలు ఉండవు, నాకు ఇంకా వేరే పనులు ఉండవు, నేను ఇంకేది చెయ్యను, ఏది చూడను, ఏమి తినను, ఏది చెయ్యను. ఆ టైంలో నేను మృతం అయిపోయినట్టు, సమాధి స్థితిలో ఉన్నట్టు లేదా లయమైపోయినట్టు ఏదనుకున్నా సరే. మళ్ళీ పొద్దున లేవగానే మళ్ళీ ఇవన్నీ నాకు ఆలోచనలు ఎక్కడి, నిన్న రాత్రి ఏం చేసి పడుకున్నాను, అక్కడి నుంచి మళ్ళీ అన్కనెక్టెడ్ గా గ్యాప్ లేకుండా మళ్ళీ మొదలైపోతుంది నా జీవితము. ఆ రకంగా చేయగలిగిన వాడు కాబట్టి మార్తాండాయ అని చెప్పుకుంటున్నాం కదా. ఇదే నామాన్ని మళ్ళీ మనం లలితా సహస్రనామంలో కూడా చెప్పుకుంటాం. అందులో మనము ఆమె పంచకృత్య పరాయణ అన్న నామం వచ్చినప్పుడు మళ్ళీ చాలా విస్తారంగా చెప్పుకుందాం. మామూలుగా 3 కృత్యాలే ఉంటాయి కదా పరమాత్మ స్వరూపానికి, సృష్టి, స్థితి, లయ అని చెప్పుకుంటాం కదా. అవి కాక ఇంకా 2 ఉంటాయి, మొత్తం 5. వాటి గురించి చెప్పుకుంటాము. అప్పుడు ఈ మార్తాండు అన్న దానికి కూడా అర్థం మళ్ళీ ఇంకా ఎక్స్ట్రాగా తెలుస్తుంది. అది ఒకటి మనకు మార్తాండాయ. తర్వాత రెండో మాట కూడా ఇంకొక వేరే చోట కూడా కొద్ది ప్రతులలో ప్రచండాయ అని ఉన్నదని చెప్పుకున్నాం కదా. ప్రా అంటే చాలా గొప్పగా, ప్రహృష్టంగా, ఎక్కువగా అని అర్థం. ప్రా ఎక్కడొచ్చినా అంతే, భా వచ్చినట్టు. భా వస్తే మనము వెలుగులని చెప్పుకుంటున్నాం కదా, అట్లా ప్రా అంటే చాలా గొప్పగా, శ్రేష్టంగా అని, ప్రహృష్టంగా అని. ఆ రకంగా చండము అంటే బాగా విపరీతంగా, ఎక్కువగాని. కాబట్టి ఇదేది చేసినా ఆయన చాలా ఎక్కువగా చేస్తాడు. ఆయన కొంచెం కొంచెం చేస్తే కొంచెం కొంచెం ఎండ వచ్చి, కొంచెం కొంచెం 2 చుక్కలు వాన కురిచి, కొంచెం కొంచెం ఒక 2 ఆకులు వేసి, అట్లా ఉంటే మనకి జీవితం ఎక్కడ నడుస్తుంది. ఆయన ఏది చేసినా ప్రచండంగా చేస్తాడు కాబట్టి ప్రచండాయ అని చెప్పుకొని, ఈ మార్తాండుణ్ణి, ప్రచండుణ్ణి మనకు మిట్ట మధ్యాహ్నం దాటిన తర్వాత మనము చెప్పుకుంటాము. ఎందుకంటే ఆ సమయంలోనే చాలా ఎక్కువగా ఆయన కిరణాలు ఇన్ని రకాలుగా మనల్ని చేరుతాయి. కాబట్టి అటువంటి వాడికి నమో నమః. నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః. నమ పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమః. తర్వాత బ్రహ్మ ఈశాన అచ్యుత ఈశాయ సూర్యాయ ఆదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః. బ్రహ్మ, ఈశానుడు, అచ్యుతుడు వీళ్ళందరిపైన కూడా ఉన్నవాడు అని చెప్పగానే వెంటనే వీళ్ళందరి పైన ఉన్నారు కదా, వాళ్ళ కింద సూర్యుడు ఉన్నాడు కదా అని మనము ఆటోమేటిక్ గా పొజిషన్స్ అన్ని చూసుకోవడం, ఫిజికల్ పొజిషన్స్ చూసుకుంటే కష్టం అవుతుంది. ఇక్కడ బ్రహ్మగా, ఈశానుడిగా, అచ్యుతుడిగా సృష్టి స్థితి లయలు చేస్తున్నవాడు, సృష్టి లయ స్థితి చేస్తున్నవాడు కూడా అదే పరబ్రహ్మ పదార్థము అనుకున్నప్పుడు మళ్ళీ ఈ పనులన్నీ కూడా అప్పుడు ఇక్కడ బ్రహ్మ, ఈశాన, అచ్యుత అన్నప్పుడు ఒక రూపము, శంఖచక్ర గదా పద్మాలు, 4 తలలు, 4 చేతులు, 3 కళ్ళు కాదు. ఈ 3 పనులతో ఉన్న, పనులు చేస్తూ ఉన్న వీటన్నిటికీ ఆది అయిన అని అర్థం. అక్కడ లలితా సహస్రనామంలో మళ్ళీ మనము శ్రీమాత్రే నమః అని చెప్పి ఆ 3 నామాలు చెప్పుకున్నప్పుడు సృష్టి స్థితి లయలు, ఆ 3 పనులు ఆమె ఎందుకు చేస్తుంది అంటే ఆ 3 పనులు చేస్తున్నవి ఆ మొక్కతే కాబట్టి వీటి పైన ఉన్నది అని అర్థం. ఆ రకంగా ఇక్కడ కూడా అంటే మనం విష్ణు సహస్రనామంలో కూడా సృష్టి స్థితి లయ కారకుడైన స్వామి గురించి చెప్పుకుంటున్నప్పుడు మళ్ళీ రుద్రుడు గురించి, బ్రహ్మ గురించి చెప్పుకుంటాం. ఎందుకంటే ఆ రూపాల్లో ఆ పనులను చేస్తున్న వీటి పైన ఉన్న ఆ తత్వము అని అర్థం.
ఎక్కడైనా ఒకటే, మనం నామరూపాలు దాటి పైకి వెళ్ళి ఆలోచిస్తే ఇదంతా ఒకటే తెలుస్తూనే ఉంటుంది. తర్వాత కాబట్టి ఇక్కడ సృష్టి లయ స్థితి కారకమైన ఆ పరమాత్మ పదార్థానికి మనం నమస్కారం చేసుకుంటున్నాం. అదే కాక ఇక్కడ ప్రతిరోజుని పొద్దున సృష్టించి రాత్రిపూట లయం చేసి మధ్యలో నడిపిస్తూ తుష్టిని పుష్టిని రసాన్ని పోషణని ఇస్తున్న స్వామి అని కూడా చెప్పుకొని, సూర్యాయ మనం సూర్యుడి గురించి చెప్పుకుంటూ వస్తున్నాం కదా. అటువంటి స్వామికి ఈ ఆదిత్యుడికి సూర్యుడికి చాలా అర్థాలు చెప్పుకుంటూనే వస్తున్నాము. ఎంతో ప్రభలతో వెలుగులతో వెలిగిపోతూ ఈ రకంగా నన్ను నడిపిస్తున్న స్వామికి నమస్కారం చేసుకుంటూ, భాస్వతే మహా వెలుగులతో ఉన్నవాడు, సర్వభక్షాయ ఆ వెలుగులతో ఏం చేస్తాడంటే అన్ని భక్షిస్తాడు. కొద్దిగా నీళ్లుంటే ఆవిరి చేస్తాడు, ఉంటే ఎండగడతాడు. ఏదో ఆ రకంగా ఒకవేళ మునిగిపోతున్న వాటిని ఎండిపోయేలా చేస్తాడు. ఆ రకంగా సర్వాన్ని భక్షించి అక్కర్లేననుకున్న వాటిని రౌద్రాయ రుద్ర రూపంతో ఉంటాడు ఆయన అన్నది ఒక అర్థము. తర్వాత రుద్రము అంటే ఏడ్పిస్తూ ఉండడము, ఆ రకంగా కూడా ఉంటాడు. అదే రకంగా ఆయన మనల్ని ద్రవింపజేస్తూ కూడా ఉంటాడు. కాబట్టి ఆయన భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే, ఆ మొత్తం స్వరూపం వపు అంటే శరీరం అని కదా మనం చెప్పుకుంటున్నాము. అటువంటి శరీరంతో ఉన్నవాడు ఆయనకి నమస్కారము. బ్రహ్మ ఈశాన అచ్యుత ఈశాయ సూర్యాయ ఆదిత్య వర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః. తర్వాత తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మనే కృతజ్ఞఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. తమస్సు అంటే చీకట్లు, వాటిని ఘ్నాయ అని తీసేసేవాడు. బయట ఫిజికల్ గా ఉన్న చీకట్లను, రాత్రిపూట ఉన్న చీకట్లను పొద్దున తెల్లవారినాక తీసేసేవాడు. నా జీవితం అనే నాలో ఉన్న ఈ అజ్ఞానాంధకారాన్ని తీసేసేవాడు. తమస్సు అంటే అంధకారం తీసేసేవాడు. కాబట్టే మనము సుప్రభాతం చెప్పుకుంటాం. అంటే చాలా చక్కటి గొప్పదైన శ్రేయస్సుని కలిగించగలిగిన ప్రభాతము, తొలి వెలుగులు అని చెప్పుకుంటున్నాం కదా. ఆ రకంగా పొద్దునొచ్చి హిమఘ్నాయ, నాలో ఏదైనా పని చేద్దాము, ఏదైనా తెలుసుకుందాము అన్న ఉత్సాహము, చక్కటి గోరువెచ్చటి ఆ స్పర్శ అటువంటివి లేకుండా మనసు కరడుగట్టుకొని పోయి ఉండి హిమంగా అది ఉంటే దాన్ని ద్రవింపచేసి కరిగింపచేసి నాలో దయాగుణంతో సహా ఆయన ఆర్ద్రత నింపగలిగిన వాడు కాబట్టి హిమఘ్నాయ. బయట సూర్యుడిగా ఆయన తెల్లవారుజామున మంచుని ఎట్లన్నా తీసేస్తాడు. ఘ్న అంటే నాశనం చేయడం. ఆ రకంగా చెప్పుకొని శత్రుఘ్నాయ, బయట శత్రువులు ఒకవేళ ఆయన సూర్యుడిగా వచ్చాడంటే రాత్రిపూట దొంగలు గింగలు తిరిగినా కూడా పొద్దున పూట వాళ్ళు ఉండరు. ఎందుకంటే ఆయన వెలుగొచ్చిందంటే మాత్రం కనిపిస్తారు కాబట్టి దొంగలందరూ రాత్రిపూట తిరుగుతారు. ఆ రకంగా ఒక అర్థం చెప్పుకొని, రెండవది రకరకాలుగా నాలో ఉన్న శత్రువులు ఉన్నాయి కదా, నాలో ఉన్న ఈ చీకట్లు, అహంకారము, తర్వాత ఈ రకమైన పక్క వాళ్ళ మీద ఆర్ద్రత లేకపోవడము, మనసు కరిగే లక్షణం లేకపోవడం, ఇటువంటివన్నీ శత్రువులు నాలో నన్ను ఒక మనిషిగా నిలబెట్టి నన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్లకుండా ఆపి వెనక్కు లాగేవి, వాటన్నిటిని కూడా తీసేస్తాడు ఆయన. అమిత ఆత్మనే, మితం అన్నది ఆయనకు తెలియదు. అమితంగా ఉంటాడు ఆయన, అంతటా ఉంటాడు ఆయన. ఈ పనులన్నీ ఎప్పుడూ చేస్తూనే ఉంటాడు. ఈ అమితాత్మ అన్న నామాన్ని మనము విష్ణు సహస్రనామంలో కూడా చూసుకున్నాము. కృతజ్ఞ చేసిన పనిని మర్చిపోయి మళ్ళీ చేసిన వాళ్ళకే ఎదురు చెడు చేసే వాళ్ళని కృతజ్ఞులు అంటాం కదా. అటువంటి కృతజ్ఞులను కూడా తీసేయగలిగిన వాడు చెప్పుకొని కృతజ్ఞాయ ఆయన దేవాయ. దివ్ అన్న రూట్ కి ఎటమలాజికల్ గా దాని అర్థము దీపము, వెలుగు అని అర్థం కదా. అటువంటి దీప స్వరూపం ఆయన, కాంతి స్వరూపమైన దేవుడికి నమస్కారము. జ్యోతిషాం పతయే. చెప్పండి రాజలక్ష్మి గారు. కృతజ్ఞ ఒక్కసారి మళ్ళీ చెప్పరా? తప్పకుండా. జ్ఞ అంటే నాశనం చేయడం, కృతము అంటే చేసిన పనిని మర్చిపోయి ఆ విషయాన్ని మర్చిపోవడాన్ని కృతజ్ఞత అంటారు కదా. రెండు చేయొచ్చు, ఒకటి చేసిన పనిని మర్చిపోవచ్చు, లేదా చేసిన వాళ్ళకే మరి చెడు చేయడము. ఆ రెండు చేసే వాళ్ళని కృతజ్ఞులు అంటాం కదా. కృతజ్ఞత
అటువంటి కృతజ్ఞతని ఆయన తీసేస్తాడు. అంటే మళ్ళీ ఇక్కడ శత్రువుల్లాగా మనకి ఏదైనా మంచి జరిగేది ఉంటే ఆ మంచి జరిగేదాన్ని ఆపే వస్తువు ఏదైనా ఉంటే ఆ ఆపేదాన్ని ఆయన ఆపుతాడు అని అర్థం. ఆ 3 times నాట్. ఇప్పుడు నాట్ అంటే పాజిటివ్ కదా, నాట్ అంటే మళ్ళీ నెగిటివ్ అన్నమాట. మనకు మంచి జరిగేదాన్ని ఆపే ఏదైనా ఉంటే దాన్ని ఆయన ఆపుతాడు. కృతజ్ఞాయ అంటే ఏం ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు, నేను ఒకటి చదువుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నప్పుడు నాలో ఉన్న ఈ నా శత్రువు ఇప్పుడేం చదువుకుంటావు, పండుకో, రేపు పొద్దున్న లేచి చదువుకోవచ్చులే అని నా మనసు నాకు చెప్తుంటే, లేదు కూర్చో చదువుకో, ఒక 10 నిమిషాలు చదువుకో, పోని గంట కాకపోయినా అని నన్ను పెట్టేవాడు ఈ అనమాట. ఈ జ్ఞాని తీసేసేవాడు ఈ కృతజ్ఞాయ. ఓకే, థ్యాంక్ యూ. నో ప్రాబ్లం. దేవాయ జ్యోతిషాం పతయే. మొత్తము జ్యోతిర్గణాలకి ఈ మాట చెప్పుకుంటూ వస్తున్నాం. నాలో ఉన్న జ్యోతులకి, బయట ప్రపంచంలో కళ్ళతో చూసే వాటికి, వీటన్నిటిని దాటిపోయి ఆ మొత్తం అంధకారాన్ని దాటిపోయిన అవతల ఉన్న ఆ జ్యోతికి, అందరికీ పతి అయిన ఆ పరబ్రహ్మ పదార్థానికి నమస్కారము. మనం కళ్ళెదురుగా చూస్తున్న ఆదిత్య మండలమే కాకుండా తమోఘ్నాయ, హిమఘ్నాయ, శత్రుఘ్నాయ, అమితాత్మనే, కృతజ్ఞఘ్నాయ, దేవాయ జ్యోతిషాంపతయే నమః. తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే నమః తమోభినిఘ్నాయ రుచయే లోక సాక్షినే. ఇక్కడ కొన్ని చోట్ల రవయే అని కూడా ఉన్నది, రుచయే అని కూడా చదువుకోవచ్చు. తప్త చామీకరాభాయ, బాగా పుటం పెట్టి కరిగించి పోసిన బంగారము, చామీకరము ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఉన్న స్వామి నీకు నమస్కారము. తర్వాత వాహ్నయే, అగ్నిగా ఉన్న స్వామి నీకు నమస్కారము. పైగా నాకు వహించేవాడు వాహ్ని, నన్ను వహిస్తూ నా కోరికలను తీరుస్తూ తర్వాత నన్ను భరిస్తున్న నా ప్రభు అయిన స్వామి నీకు నమస్కారము. వాహ్ని అంటే ఉత్త అగ్ని అనే కదా అర్థము, వహించేవాడు వాహ్ని. విశ్వకర్మణి, మొత్తము ఈ ప్రపంచంలో ఇన్ని కర్మలు చేస్తూ ఉన్నవాడా నీకు నమస్కారం, నా చేత చేపిస్తున్నందుకు కూడా నమస్కారము. నమః తమోభినిఘ్నాయ, తమస్సు చీకట్లను తీసేసేవాడా, నిఘ్నాయ అంటే మళ్ళీ తీసేసేవాడా, అభినిఘ్నాయ అంటే బాగా కష్టపడి మొత్తమే అసలు రూట్ నుంచి తీసేసేవాడా నీకు నమస్కారము. రుచయే, రుచులతో అంటే వెలుగులతో నింపేవాడా, ఈ తమస్సుని చీకట్లని సమూలంగా తీసేయడాన్ని అభినిఘ్నం అని చెప్పుకున్నాం కదా, అసలు మూలాలతోటి తీసేసిన తర్వాత ఏం చేస్తాడు అంటే రుచయే, దాంట్లో మొత్తం వెలుగులు నింపుతాడు మరి. కాబట్టి నమః తమో అభినిఘ్నాయ రుచయే లోక సాక్షినే, ఈ మొత్తము లోకాలకి సాక్షిగా ఉంటావు. ఇన్ని పనులు చేస్తూ విశ్వకర్మలు చేస్తూ ఉండి కూడా నువ్వు నాలో ఉన్న తమో గుణాన్ని తీసేస్తూ నాలో వెలుగులు నింపుతూ మొత్తం విశ్వాన్ని నంపుతూ ఇంత చేస్తూ కూడా నువ్వు సాక్షిగా మాత్రమే ఉంటావు. తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే నమః తమోభినిఘ్నాయ రుచయే లోక సాక్షిని. ఇక్కడ రవయే అనుకున్నాం అనుకోండి, రవిగా వెలుగులు పంచుతూ లోక సాక్షిగా ఉన్నవాడా అని కూడా అదే అర్థము. ఇక్కడ రుచులు నింపుతూ ఉన్నావు, వెలుగులు నింపుతూ ఉన్నావు నాలో తమో గుణాన్ని తీసేసి. తర్వాత నాశయత్యేష వైభూతం తదా ఏవ సృజతి ప్రభు పాయత్యేష తపత్యేష వర్షత్యేష గవస్తిభిః. గవస్తిభిః అంటే నీ వెలుగులతో, గవస్తులు అంటే కూడా వెలుగులు, కిరణాలని చెప్పుకున్నాం కదా, కిరణాలు కలిగి ఉన్నవాడా నీ కిరణాలతో ఏం చేస్తావు. నాశయతి, ఏష అంటే ఈయనే. ఇప్పుడు ఈయనే అని ఎవరు చెప్తున్నారు, మన అగస్త్యుల వారు రామచంద్రమూర్తికి చెప్తున్నారు. ఏష నాశయతి, మొత్తం నాశనం చేసేవాడు, భూతం ఆ మొత్తం భూతాలని, అన్ని భూతాలని నాశనం చేసేవాడు ఈయనే. తదా ఏవ మళ్ళీ సృజతి, మళ్ళీ వాటిని సృష్టిస్తున్నవాడు ఈయనే, అటువంటి ప్రభువు. ఆయన పాయతి, అటువంటి భూతాలన్నిటినీ నాశనం చేస్తుంటాడు, సృష్టిస్తుంటాడు, నాశనం చేస్తుంటాడు, సృష్టిస్తుంటాడు. ఈ మధ్యలో ఏం చేస్తుంటాడు అంటే పాయతి, వాళ్ళని పాలిస్తూ ఉంటాడు.
తపతి వాళ్ళని తపింపజేస్తూ ఉంటాడు. ఈ మనకు 3 రకాల తాపత్రయాలు ఉన్నాయి కదా, వాటితో తపింపజేస్తూ ఉంటాడు. మళ్ళీ వర్షతి, వర్షాలుగా ఆయన అనుగ్రహాన్ని, మన కోరికలని ఆయన అనుగ్రహంగా వర్షంగా వర్షిస్తూ ఉంటాడు. కాబట్టి నాశయతి, మనం వెళ్ళిపోతాము. మళ్ళీ సృజతి, పుట్టిస్తాడు. ఈ మధ్యలో మనల్ని రక్షిస్తూ ఉంటాడు, తపింపజేస్తూ ఉంటాడు. వర్షంగా ఆయన అనుగ్రహాన్ని కురిపింపజేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ మొత్తము లయ, ఇక్కడ సృష్టి, ఇక్కడ స్థితి, ఇక్కడ లయ చేస్తున్నవాడు అటువంటి ప్రభువు గవస్తివి, ఆయనకి నమస్కారము అని చెప్పుకుంటున్నాము. పాయతి అంటే మనల్ని పాలిస్తున్నవాడు అని అర్థం. మనము ప్రతి చోట చాలా స్తోత్రాల్లో నన్ను పాహిమాం అని కూడా చెప్పుకుంటాం కదా, నన్ను పాయతి అని అన్నట్టే అనమాట. పాహిమాం మాం అంటే నన్ను, పాహి అంటే రక్షించు, కాపాడు, నన్ను బాగా చూసుకో, పాలించు అని అర్థం కదా. అదే ఇక్కడ పా అంటే అదే పాయతి. ఏష అంటే ఈయనే, ఏష పాయతి, ఏష తపతి, ఏష వర్షతి. ఏష అంటే ఈయనే పాయతి, నన్ను కాపాడుతాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు. పాయతి అంటే కాపాడడం అని గుర్తు పెట్టుకోండి సుమిత్ర గారు. అప్పుడు నన్ను పాయతి, నన్ను కాపాడుతాడు. నన్ను తపతి, ఏష ఈయనే తపతి, నన్ను ఏడిపిస్తాడు, తపింపజేస్తాడు. ఏష ఈయనే వర్షతి, మళ్ళీ వర్షంగా నా మనసులో చల్లగా చంద్రుడి కిరణాల్లాగా కురుస్తాడు. నా కోరికల్ని ఏమంటారు, ఆయన భూమి అంటారు, వరాలుగా కురిపిస్తాడు. నన్ను రక్షిస్తూ ఉంటాడు. మళ్ళీ ఏం చేస్తాడు, నడిపిస్తూ ఉంటాడు. అది ఇంకొక అర్థం ఏమంటే ఇక్కడ నాశయతి, ఎండగట్టేస్తాడు ఎండలతో. తర్వాత సృజతి, మళ్ళీ వర్షాలతో వాటిని, ఆ విత్తనాలని, వాటన్నిటిని, ప్రాణుల్ని, వాటన్నిటిని లేపుతాడు. నాకు కూడా నీళ్లు లేకపోతే ప్రాణం పోయినట్టు ఉంటుంది. నాశయతి టైప్ లో ఉంటాను. మళ్ళీ కొంచెం మంచినీళ్ళు ఏమో తాగి ఏదైనా కడుపులో కొంచెం పడేసుకుంటే మళ్ళీ సృజతి, ప్రాణం లేచి వస్తుంది. ఈ రెండింటికి మధ్యలో ఏం చేస్తాడు, పాయతి, నీళ్లు కింద నుంచి ఆయన గవస్తి బిహి కిరణాలతోటి పాయతి, తాగుతాడు. అప్పుడు పాయతి అన్నప్పుడు అర్థం ఏంటంటే తాగడము అని అర్థం. అప్పుడు ఆ రకంగా నీళ్ళన్ని భూమి నుంచి పైకి తీసుకొని తపతి, ఆ ఎండలతో వాటన్నిటిని తాగిన తర్వాత వర్షతి, మళ్ళా వర్షంగా కురిపిస్తాడు. ఆ కురిసిన వర్షాలతోటి ఇక్కడ సృజతి, నా ప్రాణం లేచి వస్తుంది. లేదా చెట్లు మొలుస్తాయి, లేదా ఏదో ఆకులు వేసుకొని పెరుగుతాయి, లేదా ఏదో గింజలన్నీ మొక్కలవుతాయి. తర్వాత ఏమవుతుంది, ఒకవేళ ఆ రకంగా ఆయన తపతి చేసి, పాయతి చేసి తపతి చేస్తే నాశయతి అవుతుంది. మళ్ళీ మొత్తం అన్ని ప్రాణాలు పోతాయి. కాబట్టి ఎదురుగా కనిపిస్తున్న సూర్యుడి గురించి చెప్పుకున్నాము. నాలో ఉండి ప్రపంచమంతటా ఉండి నడిపిస్తున్న భగవంతుడి గురించి కూడా చెప్పుకున్నాం. 2 అర్థాలు చెప్పండి అమ్మ. చెప్పండి ఆంటీ. 21 శ్లోకంలో నా దాంట్లో నమస్తమోభినిజ్ఞాయ రవయే లోకసాక్షినే ఉందమ్మా. నేను అలాగే అనుకుంటాను. రవయే అన్న రుచి అన్న అదే అర్థమమ్మా. రవి అన్నదానికి ఇంకా కొన్ని ఎక్కువ అర్థాలు ఉన్నాయి. రుచి అంటే వెలుగులు అనుకోండి. అంటే నేను రవయ్యనే అనుకుంటాను. రవయ్య అవునా ఆంటీ. రుచియే అని చదువుకోవచ్చు, రవయ్యే అని చదువుకోవచ్చు. రవిగా ఉండి నాలో వెలుగు, ఆయన నాలో రవిగా ఉండి ఆయన లోక సాక్షిగా ఉంటాడు. నాలో జరిగేవి చూస్తూ ఉంటాడు, ప్రపంచంలో జరిగేవి చూస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఆయన నాలో రవిగా ఉండి ఆయన తమో అభినిజ్ఞాయ, తమస్సుల నాలో ఉన్న చీకట్లను తీసేస్తాడు. ఇక్కడ రుచులు అన్నా కూడా అది వెలుగులనే అర్థము. రుచులు అన్నా కూడా ఆ వెలుగులతో నింపి నా మనసులో ఉన్న తమస్సునంతా, చీకట్లని అభినిజ్ఞాయ తీసేస్తాడు. అలాగే, థ్యాంక్ యూ. పర్వాలేదండి. కాబట్టి ఆయన నాశయతి ఏష వైభూతం తథా ఏవ సృజతి ప్రభు, పాయతి ఏష, తపతి ఏష, వర్షతి ఏష గభస్తిభిః అని చెప్పుకొని, ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః, ఏష ఏవ అగ్నిహోత్రం చ ఫలం చ ఏవ అగ్నిహోత్రిణాం. ఏష ఈయనే భూతేషు, ప్రపంచంలో ఉన్న భూతాలన్నీ, ప్రాణులన్నీ, సుప్తేషు నిద్రపోతూ ఉంటే ఆయన మాత్రం పరినిష్ఠిత, ఆయన అంతర్యామిగా ఉండి జాగర్తి, మేల్కొని ఉంటాడు. నేను నిద్రపోయినా కూడా ఆయన మేల్కొనే ఉండి నాలో ఆయన
నా గుండె కొట్టుకోవడానికి, నేను ఊపిరి పీల్చుకోవడానికి, నా బ్లడ్ సర్క్యులేట్ అవ్వడానికి, వీటన్నిటికి రకరకాలుగా ఆయన పనులు చేస్తూనే ఉంటాడు. నేను పండుకోనున్నా కూడా ఆయన చేస్తూ ఉంటాడు. అట్లానే ప్రపంచంలో మొత్తం ప్రపంచం అంతా పడుకోనున్నా కూడా ఆయన చేయవలసిన పని ఆయన చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఏష భూతేషు సుప్తేషు ఆయన మాత్రం పరినిష్ఠిత జాగ్రత్త, ఆయన మాత్రం జాగ్రత్తావస్థలోనే ఉంటాడు. ఇదే శ్లోకం, ఇది ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. మనం మళ్ళీ వచ్చే వారం విష్ణురాజుకి మన ఏమంటారు ఫస్ట్ రోజు ఏం చదువుతున్నాము, భగవద్గీత చదువుతాం. భగవద్గీతలో ఇదే శ్లోకం వస్తుంది. అందరూ పడుకున్నప్పుడు యోగులు నిద్ర లేచి ఉంటారు, అందరూ మేల్కొన్నప్పుడు యోగులు పడుకోలు ఉంటారన్న ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకానికి సర్వభూతాని తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగృత భూతాని సాని సర్వచితో ముని. అవును, ఆ శ్లోకానికి అర్థం చెప్పుకుంటూ మనము భాగవతం, థ్యాంక్స్ రాజలక్ష్మి గారు. తర్వాత దాన్ని భాగవతంలో కూడా ఒక పద్యం ఉన్నది, ఆ కృష్ణ పరమాత్ముడే చెప్తాడు. దానికి కనెక్షన్ చూసుకుంటాము. ఆ రెండు దీనికి ఎట్లా కనెక్ట్ అయి ఉన్నాయో మనము అది చెప్పుకున్నప్పుడు భగవద్గీతలో చెప్పుకుందాము. ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠిత అని మనము మన భగవద్గీతలో చెప్పుకున్నప్పుడు ఈ లైన్ భగవద్గీతలో ఇప్పుడు రాజలక్ష్మి గారు చెప్పిన శ్లోకము, భాగవతంలో ఉన్న పద్యము 3 చెప్పుకుందాము. ఆ రకంగా అందరూ పడుకున్నా కూడా ఆయన మేల్కొని ఉండి నడిపిస్తూ ఉంటారు. ఏష ఏవ అగ్నిహోత్రంచ, ఆయనే ఏష ఏవ ఆయనే, అగ్నిహోత్రం కూడా ఆయనే, ఏవ చ అగ్నిహోత్రాణం అగ్నిహోత్రంలో నుంచి బయటకు వచ్చే ఫలం కూడా ఆయనే. కాబట్టి మనం చేసే కర్మలు ఆయనే, ఆ కర్మల వల్ల వచ్చే ఫలితము ఆయనే. అగ్నిహోత్రము అన్న తర్వాత అగ్నిహోత్రం వల్ల వచ్చే ఫలం అన్నా, మనము వంట చేసుకున్న వంటగా ఆయనే. ఇప్పుడు ఇంకొక రకంగా ఒకటేంటంటే అగ్నిహోత్రం నిజంగా కూడా యజ్ఞాల యాగాలు చేస్తే ఆయనే ఆయనే యజ్ఞ స్వరూపంగా ఉంటాడు, అగ్నిహోత్రంగా ఉంటాడు, దాని వల్ల వచ్చే ఫలితంగా ఉంటాడని చెప్పుకుంటున్నాం కదా. ఇదే విషయాన్ని మనము మన యజ్ఞం గురించి ఒక మొత్తం శ్లోకం ఉంటుంది విష్ణు సహస్రనామంలో. అది కాక ఇంకొక అర్థం ఏంటంటే, మనం యజ్ఞంగా ఏ కర్మ చేసినా ఆ కర్మగా ఆయనే ఉంటాడు, దాని వల్ల వచ్చే ఫలితంగా ఆయనే ఉంటాడు, కర్మ ఫలితంగా అని కూడా ఒక అర్థం చెప్పుకొని, మూడోది అగ్నిహోత్రంగా నిజంగా కూడా ఆయన వంట చేయడానికి హెల్ప్ చేస్తాడు. తర్వాత నేను తిన్న అదేదో ఉంటుంది కదా వంట వండుకున్న పదార్థం, ఆ ఫలంగా కూడా ఆయన ఉంటాడు. ఆ పదార్థాన్ని మనం లోపల పడేసుకుంటే నాలో అగ్నిహోత్రంగా ఉండి మళ్ళీ దాన్ని అరిగించి ఆయన దాన్ని ఎనర్జీగా తయారు చేస్తాడు. ఆ ఎనర్జీ కూడా ఫలితం కదా, ఆ స్వరూపంగా కూడా ఉంటాడు. కాబట్టి బయట ఉంటాడు, నాలో ఉంటాడు, నా చుట్టూ ప్రపంచంలో ఉంటాడు అని మళ్ళీ 3 రకాలుగా అర్థం చెప్పుకొని, ఎప్పుడు 3 స్టేజెస్ లో ఉంటాయి మనకి అర్థాలు ఇవన్నీ. కాబట్టి ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠిత ఏష ఏవ అగ్నిహోత్రంచ ఫలంచ ఏవ అగ్నిహోత్రిణం అని చెప్పుకొని, తర్వాత వేదాశ్చ క్రతువశ్చ ఏవ క్రతూనాం ఫలమేవచ యాని కృత్యాని లోకేషు సర్వయేవ రవిః ప్రభువు. వేదాశ్చ వేదాలైనే, వేదాల్లో చెప్పిన మంత్రాలు ఉపయోగం చేసి క్రతువు వంట యజ్ఞాలు యాగాలు చేస్తే ఆ యజ్ఞాల యాగాలు కూడా ఆయనే. ఆ యజ్ఞాల యాగాలు చేయడం వల్ల వచ్చే ఫలమేవ అది కూడా ఆయనే. ఇంకా కాబట్టి వేదాలు ఆయనే, వేదాలు చెప్పిన మంత్రాలు ఆయనే, ఆ మంత్రాలను ఉపయోగించి చేసే క్రతువులు ఆయనే, క్రతువుల వల్ల వచ్చే ఫలం ఆయనే. యాని ఏవైతే ఉన్నాయో లోకేషు ప్రపంచంలో సర్వయేవ అన్ని రకాల కృత్యాన్ని పనులకు ఆయనే కారణము, ఆయనే అవన్నీ, ఆ పనులన్నీ ఆయనే. అటువంటి రవికి, అటువంటి ప్రభు ఆయనకి నమస్కారము. చెప్పండి రాజలక్ష్మి గారు. సర్వ ఏష అని ఉందండి నా దాంట్లో కూడా. సర్వ ఏషయ్య, సర్వ ఏష అంటే ఈయనే. నా దాంట్లో కూడా ఏష ఉంది. ఏష అంటే ఆయనే అనే అర్థం కదా. ఏష నేను ఒకవేళ సర్వ ఏవా అని ఒకవేళ చదివి సర్వ ఏవ ఆయనే అని నేను ఈ సర్వానికి ఏవా అని యాడ్ చేసుకుని ఉంటాను. సర్వ ఏవ మొత్తం, ఇక్కడ ఫలమేవలాగే ఇక్కడ సర్వ ఏవ మొత్తం అంతా ఆయనే అని నేను తను నొక్కి చెప్పుకుంటాను. కానీ ఇక్కడ ఏష అంటే ఆయనే అని అర్థం. ఈ ఏష ఎక్కడ పడితే అక్కడ వస్తుంటుంది మనకి. ఈ ఏష
ఏష అంటే ఆయన, ఏష సుప్తేషు, ఏష ఏవ అగ్నిహోత్రం, తర్వాత ఏష రవిహి, పాయతి ఏష, ఇక్కడ నాశయతి ఏష. ఏష అంటే ఆయనే, ఆయనే అని చెప్పుకుంటూ వస్తున్నాం కదా. ఆయనే సర్వయేవ కృత్యాన్ని, అన్ని కృత్యాలకి ఏష ఈయనే, ఆ కృత్యాలన్న ఆ పనులన్నీ ఈయనే. ఫలమేవ ఫలం మొత్తము ఏష ఈయనే. అటువంటి స్వామికి నమస్కారము. వేదాహ చ క్రతువః చ ఏవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవి ప్రభు. ఆయన ఏష ఈయనే, ఎదురు కనిపిస్తున్న ఆయనే. కొద్దిసేపట్లో ఒక 5 minutes లో మనము 3-4 minutes లో ఈ ఫలశ్రుతి చెప్పుకుందాము. ఇక్కడితోటి మనకి ఆదిత్య హృదయము మంత్రాలతో సహా విషయం అయిపోయింది. ఇక్కడ ఫలశ్రుతి ఉంది, అది చెప్పుకొని వెళ్దాము. ఏనా ఎవరి గురించి ఇది ఏదైతే నేను చెప్పానో రాఘవ ఓ రామ, దానివల్ల ఏంటి లాభము అని మన అగస్త్యుల వారు శ్రీరామచంద్ర ప్రభువుకు చెప్తున్నారు. ఏనం ఆపత్సు కృచ్యేషు కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుష కశ్చిన్ నా అవసీదతి రాఘవ అని చెప్తున్నాడు అగస్త్యుడు. ఓ రామ, ఏనం ఏదైతే ఇప్పుడు నేను చెప్పా కదా నీకు ఈ ఆదిత్య హృదయము, దాన్ని కీర్తించారనుకో ఎవరైనా సరే, పురుష కశ్చిన్, ఈ పురుష ఎవరైనా ఒక మనిషి అన్నవాడు, ఏనం కీర్తయన్ ఎవరైతే దీన్ని కీర్తిస్తాడో అతనికి కశ్చిన్ కొంచెం కూడా, ఎవరికైనా సరే వాళ్ళకి కొంచెం కూడా కష్టాల్లో, ఆపత్సు అంటే కష్టాల్లో, ఆపదలు కలిగినప్పుడు, కృత్యేషు చాలా ఏమంటారు దుఃఖాలు కలిగినప్పుడు, ఆపదలు కలిగినప్పుడు, దుఃఖాలు కష్టాలు కలిగినప్పుడు, కాంతారేషు అడవులలో తిరుగుతున్నట్టు ఒక్కళ్లే ఉండి ఎవరు చుట్టుపక్కల లేనప్పుడు, భయేషు చాలా భయాలు కలిగినప్పుడు, ఆపత్ సమయాల్లో, కృచ్యేషు దుఃఖం కలిగిన సమయాల్లో, కాంతారేషు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు లేకుండా అడవిలో ఉన్నట్టు, భయేషు భయం కలిగినప్పుడు, ఎవరైతే నేను చెప్పిన వీటిని కీర్తిస్తారో వాళ్ళు నా అవసీదతి నాశనమైపోరు రాఘవ, వాళ్ళకి మంచి జరుగుతుంది రామ. ఏనం ఆపత్సు కృచ్యేషు కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుష కశ్చిన్ నా అవసీదతి రాఘవ. పూజయస్వ ఏనం ఏకాగ్రః దేవదేవం జగత్పతిం ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి. పూజయస్వ ఏనం, దీన్ని నేను ఇప్పుడు నీకు చెప్పిన దాన్ని తో పూజయస్వ చెయ్యి, పూజ చెయ్యి. అది కూడా ఎట్లా, ఏకాగ్ర మనసుతో, మంచి చిత్తంతో చెయ్యి. మనసు ఎక్కడో పెట్టుకొని కాకుండా ఏకాగ్ర చిత్తంతో ఈ జగత్పతి అయిన దేవదేవం జగత్పతి, దేవదేవుడైన ఈ జగత్పతి అయిన ఈ ఆదిత్యుణ్ణి నువ్వు పూజయస్వ, పూజ చెయ్యి. ఏ రకంగా అంటే ఏకాగ్ర చిత్తంతో చెయ్యి. అది కూడా ఎట్లా అంటే త్రిగుణితం 3 సార్లు జపించి, నువ్వు ఏదైతే ఇది ఉందో దీన్ని 3 సార్లు జపించి మొదలు పెడితే ఈ యుద్ధంలో విజయిష్యసి, నువ్వు విజయుడు అవుతావు. ఏం లేదయ్యా, నేను చెప్పిన ఈ ఆదిత్య హృదయాన్ని 3 సార్లు చదువుకొని నువ్వు యుద్ధం చేయి, గెలుస్తావు, ఇంకేం లేదు, కానీ చేసేది చక్కటి మనసుతో చెయ్యి అని చెప్పాడు. పూజయస్వ ఏనం ఏకాగ్రః దేవదేవం జగత్పతిం ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి. 3 సార్లు జపించి నువ్వు ఈ మంత్రాన్ని నువ్వు యుద్ధం చేయి, తప్పకుండా గెలుస్తావు అని చెప్పాడు. చెప్పి అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వదిష్యసి ఏవముక్త్వా తదా అగస్త్యః జగామ చ యదాగతం. అస్మిన్ ఇదే క్షణంలో, ఇప్పటికిప్పుడు, రైట్ నౌ, ఓ మహాబాహో, ఓ గొప్ప బాహువులు భుజములు కలిగిన శ్రీరామచంద్ర, నువ్వు ఇదే క్షణంలో, ఏం లేదయ్యా, 3 సార్లు దీన్ని జపించి నువ్వు యుద్ధం చేయి, రావణాసుని త్వం నువ్వు వధిష్యసి చంపేయగలవు. ఇదే క్షణంలో, రైట్ నౌ 1 second లో చంపేయగలవు. తెలుసా, ఏం పెద్ద కష్టం కాదు, నువ్వు ఆ పని చెయ్యి. ఏవం ఉక్త, ఏవం అంటే ఈ విధంగా, ఉక్త్వా చెప్పి, తథా ఇంకా తర్వాత, అగస్త్యః మన అగస్త్య మహాముని, యథా ఆగతం ఎలా వచ్చారో అట్లా ఆయన జగామ వెళ్ళిపోయారు. ఇంతే చెప్పాడు. ఆయన వచ్చాడు, రామ ఒక నిమిషం ఉండి, నేను నీకు విషయం చెప్తాను, నీకు ఒక ముఖ్యమైన ఈ ఆదిత్య హృదయాన్ని చెప్తాను, నువ్వు విను
అని చెప్పి ముందు కొద్దిగా చెప్పారు. ఎందుకు వినాలి, ఆదిత్య హృదయం వల్ల లాభాలు ఏంటి అని చెప్పి ఫలశ్రుతి కొంచెం ముందు చెప్పి తర్వాత ఆదిత్య నామాలు చెప్పి ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే 3 సార్లు నేను చెప్పిన నామాలని జపించి నువ్వు తర్వాత రావణాసుడితో యుద్ధం చేస్తే 1 సెకండ్ లో ఒక్క క్షణంలో అస్మిన్ క్షణే ఒక్కటే క్షణంలో రావణాసుడిని చంపేయగలవు అని చెప్పాడు. ఆయన వెనక్కి తిరిగాడు, వెళ్ళిపోయాడు. అగత్యుడు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి ఏ రకంగా వచ్చాడో ఆ విధంగా వెళ్ళిపోయాడు. మళ్ళీ అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి ఏవం ఉక్త్వా తదా అగస్త్యః జగామ చ యథాగతం ఏతత్ శ్రుత్వా మహాతేజాః నష్టశోకో అభవత్ తదా ధారయామాస సుప్రీతః రాఘవః ప్రయతాత్మవాన్. ఏతత్ ఇదంతా శ్రుత్వా విన్నారు కదా, మహాతేజోమూర్తి అయిన మన రామచంద్ర ప్రభువు ఆయన నష్టశోకో అభవత్ శోకాన్ని పోగొట్టుకొని తదా తర్వాత సుప్రీత ఎంతో ప్రీతితో మన అగస్త్యుల వారు చెప్పిన ఆదిత్య హృదయ మంత్రాలని ధారయామాస మనసులో పెట్టుకొని చెప్పండి సత్య గారు. పొరపాటున అయ్యింది, సారీ సార్. సరే అలాగే. ధారయామాస సుప్రీత ఎంతో ప్రీతితో ఈ నామాలని ఈ మంత్రాన్ని మనసులో పెట్టుకొని ధారణ చేసుకొని ఆయన మనసులో ధారణ చేసి రాఘవ మన రామచంద్ర ప్రభు ప్రయతాత్మవాన్ మళ్ళీ ఆయన ఉద్యుక్తులయ్యారు యుద్ధం చేయడానికి. చక్కటి మనసుతో గొప్ప మనసు కలిగిన ఆత్మవాన్ ప్రయతాత్మవాన్ ఎంతో గొప్ప మనసు కలిగిన ఎంతో గొప్ప ఆత్మ మన శ్రీరామచంద్ర ప్రభువు అంతటి గొప్పవాడు. ప్రీతిగా ఈ మాలా మంత్రాన్ని ధారణ చేసి మనసులో ఆయన శోకాన్ని పక్కన పెట్టి ఆ మహాతేజోమూర్తి ఆయన బయలుదేరారు. అప్పుడు ఏం చేస్తున్నారు, ఏతత్ శ్రుత్వా మహాతేజాః నష్టశోకో అభవత్ తదా ధారయామాస సుప్రీతః రాఘవః ప్రయతాత్మవాన్. ఆయన ఏం చేశారంటే ఆదిత్యం ప్రేక్ష జప్త్వా తు పరం హర్షం అవాప్తవాన్ త్రిరాచమ్య శుచిత్ భూత ధనురాదాయ వీర్యవాన్. ఆయన ఆదిత్యం ప్రేక్ష ఎదురుగా కనిపిస్తున్న ఆదిత్యుణ్ణి ప్రేక్ష చూస్తూ పరం హర్షం ఎంతో సంతోషాన్ని హర్షాన్ని పొందారు. ఆప్తవాన్ ఎంతో సంతోషంగా ఆయన ఆచమనం చేసి అక్కడే కూర్చున్నారు. 3 సార్లు ఆచమనం చేశారు. తర్వాత జప్త్వా ఈ మొత్తం ఆదిత్య హృదయాన్ని ఈ మాలా మంత్రాన్ని జపించారు. జపించి జపం అయిపోయిన తర్వాత మళ్ళీ త్రిరాచమ్య 3 సార్లు ఆచమ్యం చేసి తర్వాత శుచిర్భూత్వా శుచి అయ్యి ఆయన ధనుస్సుని ఆదాయ పట్టుకున్నారు. మన వీర్యవాన్ మహాపరాక్రమవంతుడైన మన శ్రీరామచంద్ర ప్రభువు ఎదురుగా కనిపిస్తున్న ఆదిత్యుణ్ణి మళ్ళీ చూశారు. చాలా హర్షంతో ఆయన మనసు నిండిపోయింది. ఆయన అక్కడే కూర్చొని ఆచమనం చేసి ఈ నామాలు 3 సార్లు జపించి మళ్ళీ ఆచమనం చేసి శుచి అయ్యి బాణాన్ని పట్టుకొని లేచారు మన తండ్రి. ఆదిత్యం ప్రేక్ష జప్త్వాతు పరం హర్షం అవాప్తవాన్ త్రిహి ఆచమ్య త్రిరాచమ్య శుచి భూత్వా ధను ఆదాయ వీర్యవాన్. అప్పుడు ఏం జరిగిందంటే రావణం ప్రేక్ష హృష్టాత్మ యుద్ధాయ సముపాగమత్ సర్వయత్నేన మహతా వధే తస్య ధృతః అభవత్. తర్వాత ఆయన రావణం ప్రేక్ష రావణాసురుని చూశాడు. చూసి హృష్టాత్మ ఆయన హృదయము చాలా సంతోషంతో నిండింది, ప్రహృష్టంగా ఉంది ఆయన ఆత్మ. ఇంతకు ముందు ఆయన దిగులు పడ్డారు, ఆయనకు నీరసం వచ్చింది, ఆయనకు ఆయాసం కూడా వచ్చింది, ఆయనకు కొంచెము డల్గా ఉండే ఆ టైంలో. కానీ ఇప్పుడు ప్రహృష్టాత్మ ఆయన హృదయం మొత్తం చాలా సంతోషంతో నిండింది. యుద్ధాయ సముపాగమత్ రావణాసుడు యుద్ధం చేయడానికి వచ్చాడు కదా, ఈయన కూడా బయలుదేరారు. సర్వయత్నేన అన్ని రకాల ప్రయత్నాలు చేసి మహత ఎంత పెద్ద ప్రయత్నం గొప్ప ప్రయత్నం ఒకటి సర్వయత్నేన చేసి తస్య రావణాసురుని చంపేయాలి అని ధృత ఒక నిశ్చయంతో ఒక ధృతితోటి ఆయన అభవత్ ఉన్నారు, కూడి ఉన్నారు. ఇప్పుడు రావణాసుని ఎట్లయినా సరే వధ జరగవలసిందే. ఇంకా మళ్ళీ ఇవాళ రాత్రి అవ్వడము మళ్ళీ రేపొద్దున యుద్ధానికి రావడం ఇవన్నీ లేదు, ఇంక ఇప్పుడే ఈ పని అయిపోవాలి, ఇంకా చాలా రోజులు అయిందని ఆయన ధృతితో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఇక్కడ ప్రయత్నం మొదలు పెడుతున్నారు, సర్వయత్నాలు పెట్టి ఆయన చక్కటి గొప్ప మనసుతో. అథ రవి అవదత్
నిరీక్ష రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః నిశిచరపతి సంశయం విదిత్వా సురగణ మధ్యగతః వచః త్వర ఇతి అని చెప్పారు. ఇంకా తర్వాత ఏమైందంటే రవి మన ఆదిత్యుడు అవదత్ అన్నారు. ఏమన్నారో చూసుకుందాము. ఆయన రామం నిరీక్ష, ఎదురుగున్న శ్రీరామచంద్రమూర్తిని చూసి మన ఆదిత్యుడు ముదిత మనాహ, మనసెంతో ఆయనకి సంతోషం కలిగింది, రాముణ్ణి చూస్తే ముద్దొచ్చింది. పరమం ప్రహృష్యమాణః, ఆయన మనసు కూడా సంతోషంతో నిండింది. ఆయనకి మన ఆదిత్యుడికి సూర్యుడికి నిశిచరపతి, నిశి అంటే రాత్రిపూట, చెర తిరిగే అంటే చీకట్లో సంచరించే ఈ వాళ్ళకి పతి అయిన రావణాసురుడు. నిశిచరపతి సంశయం, వినాశనం అనేది తప్పదు అన్న విషయం విదిత్వా, ఆయనకి తెలుసు కాబట్టి ఆయన సురగణ మధ్యగత, సురులు, దేవతలు, ఆ ఋషులు, మునులు, గంధర్వులు అందరూ ఉన్నారు అక్కడ ఆ యుద్ధంలో, చూసుకుంటా యుద్ధాన్ని. వాళ్ళందరి మధ్యగత, వాళ్ళ మధ్యలో ఈయన వెలిగిపోతూ మన ఆదిత్యుల వారు సూర్యుడు నిలబడి ఉన్నాడు. ఆయన శ్రీరామచంద్రమూర్తిని చూసి నవ్వుతూ చాలా సంతోషంతో నిండిన మనసుతో ఆయన అవదత్ ఏమన్నారు అంటే, వచహ ఏం మాటలు అన్నారు అంటే, త్వర ఇతి అంటే ఈ విధంగా అన్నారు. త్వర అంటే తొందర, ఇంకా కానీ అన్నాడు. త్వర అంటే కానీ, ఇంకా తొందర కానీ. ఆయన ఆల్రెడీ అగస్త్యుడు చెప్పాడు కదా, ఇదే క్షణంలో చంపేయగలవా అని చెప్పాడు కదా. త్వర అన్నాడు అంతే, కానీ ఇంకా అన్నాడు అని ఉత్సాహపరిచాడంటే ఏంటి, మళ్ళీ ప్రబోధనము, మళ్ళీ ప్రచోదనము. ప్రబోధనం అన్నప్పుడు పద్మ ప్రబోధాయ అని చెప్పుకుందాము. ఆయన కానీ రామ చెయ్యి పద అని చెప్పి ఉత్సాహం కలిగించాడు, ఎంకరేజింగ్ చేశాడు. తర్వాత మళ్ళీ మనము ప్రచోదనం అన్నప్పుడు గాయత్రి మంత్రాన్ని గుర్తు చేసుకొని ఆ రకంగా కూడా ప్రచోదనము, ఈ రకంగా ప్రబోధనము. ఇక్కడ ఎదురుగా వచనము అదవత్, త్వర కాని రామ కాని అని చెప్పి ఎంకరేజింగ్ కూడా చేశాడు 3 రకాలుగా. ఆ రకంగా ఆదిత్యుడు కూడా ఉత్సాహపడిపోతున్నాడు. అగస్త్యుడు వాడు అనుమానమే లేదని చెప్పి ఆయన ఇంకేమీ లేదు రామ, దీన్ని జపించిపో, ఒక్క క్షణంలో రావణాసుడు సంగతి అయిపోతుందని చెప్పాడు. అందరూ ఎదురు చూస్తున్నారు చాలా సంతోషంగా అన్న చోట మన ఆదిత్య హృదయము ఇక్కడికి సంపూర్ణమవుతుంది. అద రవి అవదత్ నిరీక్ష రామం ముదిత మనాః పరమం ప్రహృష్యమాణః నిశిచరపతి సంశయం విదిత్వా సురగణ మధ్యగత వచ త్వర ఇతి. త్వర అన్నది ఒక మాట, డైలాగు మన ఆదిత్యుడు శ్రీరామచంద్రమూర్తికి చెప్పారు. ఇతి ఆర్షి మణిగారు చెప్పండి అమ్మా. విదిత్వ అంటే ఏంటండి? సంశయం విదిత్వ. సంక్షయం అంటే నాశనం, క్షయం అంటే నాశనం కదా, సంక్షయం అంటే పూర్తి నాశనం. నిశిచరపతి అంటే రావణాసురుడి యొక్క పూర్తి నాశనం, గ్యారంటీ వాడు వెళ్ళిపోతాడు అన్న విషయం విదిత్వ తెలుసుకున్నవాడు కాబట్టి తెలుసు మన ఆదిత్యుల వారికి, సూర్యుడికి. ఆయన కాలస్వరూపం అని చెప్పుకుంటున్నాం కదా, ముందు వెనకాల ఇవాళ భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసినవాడు కాబట్టి ఈ క్షణంలో అయిపోతాడు రావణాసురుడు అని ఆయనకు తెలుసు కాబట్టి విదిత్వ తెలుసుకుని ఆయన రాముణ్ణి ఎంకరేజ్ చేస్తున్నాడు. కానీ అగస్త్యుడు కూడా చెప్పాడు, నేను కూడా చెప్తున్నాను కానీ అని. ఆయన త్వర అని చెప్పాడు. రచన చెప్పండి అమ్మా. రచన సారీ ఓకే. इति आर्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये युद्धकाण्डे सप्तोत्तरशततमः सर्गः सम्पूर्णम्. सर्वं श्रीरामचन्द्रप्रभुपादारविन्दार्पणमस्तु. सर्वं श्री आदित्यप्रभुपादारविन्दार्पणमस्तु.